కించపరిచే మాటలు ఇంకెక్కడ మాట్లాడొద్దని, మరియమ్మ తల్లి గురించి, అలాగే లోకరక్షకుడి గురించి మీరు ఆ మాటలు, బైబిల్ గ్రంథం గురించి ఆ మాటలు మాట్లాడకూడదని మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎస్ఐ గారు దాన్ని స్వీకరించారు. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరా, లేకపోతే బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరా, లేకపోతే వెళ్ళే వాళ్ళ గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా బాధపడుతున్నాం. అందుకని మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. హమారా ప్రసాద్, లలిత్ కుమారు, పార్వతి వీళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వడానికి, రాధా మనోహర్ దాసు వీళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వడానికి మేము ఈరోజు ఒంగోలు పోలీస్ స్టేషన్కి, తాలూకా పోలీస్ స్టేషన్కి వచ్చాం. మాకు న్యాయం చేయాలని ప్రభుత్వం వారిని కోరుతున్నాం. మేము పోలీసులు కూడా చాలా చక్కగా స్పందించారు, మా బాధను అర్థం చేసుకున్నారు, యాక్షన్ తీసుకుంటానని చెప్పి పోలీసులు కూడా మాకు హామీ ఇచ్చారు. పోలీసులు కూడా మేము చూపించిన వీడియోలు అవి చూసి చాలా బాధపడ్డారు, చక్కగా స్పందించారు, మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వం కూడా మా పక్షంగా నిలబడి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మేరీ లారీ వెనక్కి వెళ్ళి కన్నారు అనుకుంటున్నారా? మా దేవుళ్ళు ఏమైనా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారా? మీ మేరీకి మొగుడు లేడు, మీ యేసు తండ్రి లేడు. ఏ తుప్పల్లోకి వెళ్ళి కాసిందో, ఎక్కడికి వెళ్ళి కాసిందో, ఎవరితో వెళ్ళి కాసిందో. ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారో తెలుసు. కొంతమంది 10 మంది ఉల్లంఘనలు మూడలు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను వాడు మేరీ మాత్రం చాలా అవమానంగా దూషించారు. రకరకాల మాటలతో వినడానికి అసభ్యకరమైన పదజాలాలు ఉపయోగించి చాలా దుర్భాషలాడారు. ఏసైని కూడా రకరకాల దుర్భాషలాడారు. మన దైవజనులు దుర్భాషలాడారు. చర్చిలు, పవిత్రంగా చూసిన చర్చిలలో గురించి మాట్లాడారు, అసభ్యంగా మాట్లాడారు. దానికి దైవజనుల భార్యల గురించి కూడా అసభ్యంగా మాట్లాడారు. ఇదన్నిటిని చూసి చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చర్య తీసుకుంటామని చెప్పారు. అధికారులు మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాం సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాం సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. ఆ 2 చెక్కలు ఓ శవం 3 మేకులు, ఓ శవం 2 చెక్కలు 3 మేకులు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బోకులు. చెప్పాడు గాడ్డు అలా పుస్తకంలో గాడ్డు ఆ రాడ్ కొట్టుకుని అని బదులు కొట్టేమన్నాడు. బ్యాట్ గాడు ఆడు గాడ్ కాదు, ఫ్రాడ్. ఆడు గాడ్ కాదు, గాండు. మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన వాడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 months బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 months బ్యాక్ వెళ్ళి అది కాదు. రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనికుడు. మరి ఇంకెవరున్నారు మరి? చాలా మంది వస్తారు, మేమున్నాం అని. హమారా అన్నగారు, కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తా. తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు 100 కోట్లు కావాలి పంచాలంటే. అంతమంది వస్తారు ముందుకి. అన్నలు నేను రాత్రికి గుడా పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకొని పో బెటర్. అందరికీ నమస్కారాలు. ఈ రోజు కారంపూర్ స్టేషన్ దగ్గరికి మేము వచ్చాము. ఎందుకంటే క్రైస్తవుల స్త్రీల మీద, దైవజనుల మీద సోషల్ మీడియాలో చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అందుకని ఈ సోషల్ మీడియాలో దైవజనుల గురించి ఎలాగ నిశ్చయంగా మాట్లాడుతున్నారు కాబట్టి దైవజనుల గురించి కాక మళ్ళీ వాళ్ళ భార్యల గురించి, యేసు గురించి చాలా నిశ్చయంగా మాట్లాడుతున్నారు కాబట్టి కేసు పెట్టడానికి వచ్చారు. అధికారులు తీసుకున్నారు, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం. మేము ఈరోజు కారంపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఎందుకనంటే ఎంతో మంది సోషల్ మీడియాలో కూడా
మా యేసు ప్రభు గురించి మా మరియమ్మ తల్లి గురించి నీచంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది మా మనోభావాలను దెబ్బతీసింది. మేము ఎంతగానో కృంగిపోతున్నాం. దైవజనుల భార్యలు సైతము ఎంతో నీచంగా మాట్లాడుతున్నారు. దైవజనులు వాళ్ళు దేవుని ప్రేమనే ప్రకటిస్తున్నారు కానీ దోషులు ప్రకటించట్లేదు. ఈ రాధా మనోహర్ అనేవాడు, లలిత కుమార్ అనేవాడు, కల్ల పార్వతి అనే ఆమె, ఇంకా కొంతమంది ఫోటోలో ఉన్న వాళ్ళందరూ సైతము మా క్రైస్తవులైన బిడ్డల మీద నీచాటిగా మాట్లాడుతున్నారు. మేము ఈ రోజున పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న కారంపూట్లో మేము కేసు పెట్టాము. వాళ్ళు కేసు తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాము, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఈ రోజు మేము కారంపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. అందరికీ కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం, దీని కాలకం తీసి తోకండి, దీని మీద వచ్చబోయింది కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం, దీని కాలకం తీసి తోకండి, దీని మీద వచ్చబోయింది. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. క్రైస్తవులు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. నీచంగా క్రైస్తవుల గురించి, ఆడవాళ్ళ గురించి, యేసు ప్రభు గురించి, ఆయన తల్లి గురించి, బైబిల్ గ్రంథం గురించి ఎంతో దారుణంగా మాట్లాడుతున్నారు. అలా క్రైస్తవులు మాట్లాడితే మేము ఎక్కడ ఊరుకోము, తిరిగి మేము కూడా మాట్లాడతామని ఇలాగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. సార్ కూడా యాక్షన్ తీసుకుంటామమ్మా, పైకి పంపిస్తామమ్మా అని మాట్లాడుతున్నాడు. మాకు న్యాయం జరిగిద్దని మేము ఇక్కడ దాకా వచ్చాము. ఒక క్రైస్తవులుగా మేము ఎక్కడా సిగ్గుపడాం. బైబిల్ గ్రంథం మీద ఉచ్చబోస్తామని అంటున్నారు. అసలు ఎంతో నీచంగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం ఎంతో తప్పు కదా. క్రైస్తవులు మేము ఆడవాళ్ళం కలిసి ఇలా స్పందిస్తున్నాము. మరియమ్మ తల్లి గురించి కూడా చాలా నీచంగా మాట్లాడారు. మనోభావాలు దెబ్బతిన్నాయి. నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు, పరిశుద్ధాత్మ నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు, ఒప్పుకోవట్లేదు ఆయన. ఒప్పుకోవాలి క్రైస్తవుడు అంటే. ఇప్పుడు సాతాన్ సంబంధులు కదండి వీళ్ళు, అందువల్ల ఒప్పుకోరు. ఇప్పుడు దేవుని వాక్యం, దేవుని ఆత్మ వీళ్ళ భార్య మీదకి ఎగబడుతుందంటే వీడు ఆహ్వానించాలి. మల్లెపూలు పెట్టి పక్క రెడీ చేసి మొత్తం అగరబత్తులు వెలిగించి రమ్మని చెప్పాలి పరిశుద్ధాత్మని. అది క్రైస్తవుడు అంటే. సూపర్ అండి, సూపర్ అండి, నిజ క్రైస్తవులండి మీరు. మేము అందుకని మాకు న్యాయం జరగాలని మాకు ఏదైనా న్యాయం జరగాలి, ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని మేము నమ్ముతున్నాం. పోలీసులు ఏమన్నారు? పోలీసులు న్యాయం జరిగిస్తాను, మీకు ఏదైనా న్యాయం జరిగింది వెళ్ళండి అని చెప్పి ఎవరైనా మంచిగా మాకు న్యాయం చేయండి సార్ అని మేము అడిగాం. ఒక్కసారి మేము చేస్తామమ్మా అని చెప్పి సేవకుల భార్యని కప్పు చెప్తే వాళ్ళు చేస్తారంట. అదేమంటే బైబిల్ మీద పేసబోతాడంట. అదేనా చేసేది? ఒక స్త్రీల మీద, ఒక సేవకుల భార్యల మీద ఎట్లైనా చేసేది? మాకు న్యాయం చేయాలి సార్. నేను ఎవరికి పుట్టానో చెప్పగలను, చూపించగలను. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి. మరి లంచ్ బైబిల్లో మీ పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు ఎందుకు లేదు? మరి లంచ్ బైబిల్లో మీ పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు ఎందుకు లేదు? యేసు ఒక చవట, వాడిని నమ్మిన వాళ్ళు కూడా చవటలు. రోజు యూట్యూబ్ లో వస్తున్న అనేక వీడియోల కారణంగా ఈ రోజు మరింత తల్లిని దూషించడం, దైవజనులను దూషించడం, అదేవిధంగా మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ను కూడా దూషిస్తున్న కారణం చేత ఈ రోజు ఇంకోలు పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా కంప్లైంట్ రిసీవ్ చేసుకుని దాని పరంగా యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకుంటామని మనకు చెప్పి ఉన్నారు. మా దేవుడు ఏమైనా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారు. మీ మేరీకి మొగుడు లేడు, మీ యేసు తండ్రి లేడు. ఏ తుప్పల్లోకి వెళ్ళి కాసిందో, ఎక్కడికి వెళ్ళి కాసిందో, ఎవరితో వెళ్ళి కాసిందో. ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తారో తెలుసు. కొంతమంది పరిమాణాలు ఉల్లంఘనలు మూడలు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి
పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చేరిప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చేరిప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. కొద్ది రోజులుగా మతోన్మాదులు క్రైస్తవ్యాన్ని దుర్భాషలాట మాట్లాడి చాలా అసహ్యంగా మాట్లాడు. మేము ఎంతో హృదయపూర్వకంగా ఆరాధించే మరియమ్మ తల్లిని వ్యభిచారని నీచమైన మాటలు మాట్లాడుతూ మాట్లాడారు. అలాగే మేమెంతో పవిత్రంగా చూసుకునే బైబిల్ గ్రంథాన్ని కూడా ఎంతో చండాలమైన మాటలతో ఎంతో వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి మేమందరం కూడా చాలా బాధపడ్డాం. మా హృదయం చాలా గాయపడ్డది. మేము దీని విషయమై పోలీసులు ఆశ్రయించాం. వాళ్ళెంతో చక్కగా మా కేసును నమోదు తీసుకొని మా పక్షాన్ని నిలబడతామని మాకు ధైర్యం ఇచ్చారు. అలాగనే ఈపూరు ఎస్ఐ గారు మాకు ధైర్యం చెప్పారు. అలాగే దీని విషయంలో క్రైస్తవులందరం బాధపడుతున్నామండి. చట్టపరంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి, న్యాయం జరగాల అని ఆశిస్తూ దీని విషయాల్లో క్రైస్తవం కూడా కదలాలండి. ఇలా ఒక్కరినే అన్నారు, మరియమ్మ తల్లినే అంటున్నారు. ఈ విషయంలో క్రైస్తవులు కదలాలి, అలాగే ప్రభుత్వాలు కూడా కదలాలి, మాట్లాడాలి, మా పక్షాన న్యాయం జరగాలి. ఇది మొదలే, కానీ దీని పక్షాన న్యాయం జరగకపోతే మేము ఎక్కడికైనా వెళ్తాం, ఎంత దూరమైనా వెళ్తాం. దానికి మేము దేనికైనా సిద్ధపడే ఉన్నాం. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాలు కదలాలని ఆశిస్తూ కోరుకుంటున్నాం. ఎంత యేసుకు పూలు పెట్టారు, మేరీకి పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దానికి చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు. ఏంటో మరి ఇదంతా దివ్య బలి పూజ అంట మేరీకి. ఇక్కడ చూడండి, దివ్య బలి పూజ మేరీకి అంట. బలి పూజ అంటే కాదు, వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఇంద్ర తీసుకెళ్ళి అక్కడ మేరీకి. సోషల్ మీడియాలో క్రైస్తవుల మీద నానా బూతులు మాట్లాడుతూ దూషణ ప్రచారాలు చేస్తూ మా మనోభావాలు దెబ్బతిన్న ప్రకారం మేము కంప్లైంట్ ఇవ్వడానికి కొత్తపట్నం పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి ఉన్నాం. మేము కంప్లైంట్ ఇచ్చి ఉన్నాం, వాళ్ళు స్పందించారు. పోలీసు వారు కూడా సహకరిస్తామని చెప్పారు. ప్రభుత్వం కూడా స్పందించాలని మేము కోరుతున్నాం. అంటే మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన వాడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 months బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 months బ్యాక్ వెళ్ళు. అది కాదు, రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనికుడు. మరి ఇంకెవరు ఉన్నారు మరి? చాలా మంది వస్తారు, మేమున్నాం అని. హమారా అన్నగారు, కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తా. తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక 100 కోట్లు కావాలి పంచాలంటే. అంతమంది వస్తారు ముందుకి. అన్నలు నేను రాత్రికి గుడాల పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకొని పో బెటర్. మేము నమ్ముకున్న యేసు ప్రభువు గురించి, మరియమ్మ తల్లి గురించి నోటికి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. చట్టపరంగా వారికి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. భారతదేశంలో స్త్రీలు అందరూ స్పందించండి. దైవజనుల భార్యను కూడా ఇలా మాట్లాడుతున్నారు. ఇది ఒక స్త్రీకి సంబంధించినది కాదు కదా. భారతదేశంలో స్త్రీలందరూ స్పందించి ఇలాంటివి ఏ స్త్రీకి జరగకుండా ఉండేలాగా ఇలాంటి మతోన్నత కుక్కలకి చట్టబద్ధంగా వారికి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చేరిప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చేరిప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మీ అందరికి వందనాలు. ఈ రోజున మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, సోషల్ మీడియాలో అనేక రకాలుగా అనేక దూషణలు జరుగుతున్నాయి క్రైస్తవత్వం మీద. ఇవాళ ఈపూర్ పోలీస్ స్టేషన్ వారిని సందర్శించడం జరిగింది. దీని మీద రిపోర్ట్ ఇచ్చాము. రిపోర్టు పోలీస్ ఎస్ఐ గారు సానుకూలంగా స్పందించి మాకు చట్టపరమైన న్యాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. మాకు చాలా సంతోషం. ఇది మాకు న్యాయం జరగకపోతే ఇది ఎందాకైనా వెళ్తాం, మానవ హక్కుల కమిషన్ హ్యూమన్ రైట్స్ వరకు వెళ్తాం, కానీ దీని మాత్రం ఆగం.
ఇది అనేది ఈ చిల్లరగాళ్ళు ఈ చిల్లర మాటల కోసం చిల్లర చేసే ప్రయత్నాలు మాత్రం ఆపాలి. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరాయి. లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. మాట మీద నిలబడి రమ్మడు. ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తానన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య నా దగ్గర ఆడి భార్య నా దగ్గర అటు ఇటు మారుస్తూ ఉంటాడు. ఎలా రౌడీస్ ఎవడైనా ఉన్నాడా? కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం, దీని కాలకం తీసి తోకండి, దీని మీద వచ్చబోయింది. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి. మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి. మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం. మనం ఎంతో పవిత్రంగా చూసుకునే మరియమ్మ ఎంత చండాలంగా మాట్లాడారు చూసారు. మనం ఎంతో పవిత్రంగా చూసుకునే యేసు ప్రభువుని ఎంత చండాలంగా మాట్లాడారంటే అవి ఏంటని కూడా ఎంతో చండాలంగా ఉన్నాయి. మీరు ఆ తమ్నెల్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత చండాలంగా ఎంత అసభ్యకరంగా పెట్టారు. ఆ తమ్నెల్స్ అనేది మీకు తెలుస్తుంది. ఒక క్రైస్తవులు ఆ వీడియోస్ చూసే ఉంటారు. మీరు ప్రతి ఒక్కరు స్పందించండి ఆ వీడియోకి స్పందించి మీ తరపు ఈ క్రైస్తవం తరపున మనం అంటే ఏందో వాళ్ళకి చూపించాలి. అలాంటి తమ్నెల్స్ ఎందుకు పెట్టారు మీరు ఒకసారి చూడండి, క్లారిటీగా మీకు తెలుస్తుంది. అలాగే చర్చిల గురించి చండాలంగా మాట్లాడారు. చర్చి ఎదురు అయ్యి అమ్ముకుంటున్నారు ఇవి అమ్ముకుంటున్నారు అని చెప్పి చండాలంగా మాట్లాడేశారు. ఒక స్త్రీ గురించి ఎలా మాట్లాడతారు, అలా ఇలా ఎలా పడితే అలా చండాలంగా బూతులు మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి చూడండి ఆ వీడియోస్. వల్ల మా మనోభావాలు తప్పితే మేము స్టేషన్కి వచ్చాము. స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ చేశాము. సిఐ గారు చాలా సానుకూలంగా స్పందించారు. కంప్లైంట్ చేస్తామన్నారు, కంప్లైంట్ ఫైల్ చేస్తామన్నారు. మాకు చాలా సానుకూలంగా స్పందించారు. స్టేషన్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అంతా యేసుకు పూలు పెట్టారు, మేరీకి పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దాన్ని చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు. ఏంటా మరి ఇదంతా? దివ్య బలి పూజ అంట మేరీకి. ఇక్కడ చూడండి, దివ్య బలి పూజ మేరీకి అంట. బలి పూజ అంటే వట్టకాయలు ఏమైనా కాదు, వట్టకాయలు ఏమైనా బలిస్తారా? సేమ్ దగ్గరికి వచ్చాను ఫిర్యాదు చేయడానికి. క్రైస్తవులను కించపరిచే మాటలు మాట్లాడుచున్నారని, క్రైస్తవులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుచున్నారని ఇక్కడ మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఎస్ఐ గారు మేము ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించి హామీ ఇచ్చాడు. అలాగే చెప్పేది ఏంటంటే క్రైస్తవులను కించపరిచే మాటలు ఇంకెక్కడ మాట్లాడొద్దని, మరియమ్మ తల్లి గురించి అలాగే లోకరక్షకుడి గురించి మీరు ఆ మాటలు బైబిల్ గ్రంథం గురించి ఆ మాటలు మాట్లాడకూడదని మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎస్ఐ గారు దాన్ని స్వీకరించారు. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరాయి. లేకపోతే బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరాయి. లేకపోతే వెళ్ళే వాళ్ళ గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా బాధపడుతున్నాం. అందుకని మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. హమారా ప్రసాద్, లలిత్ కుమారు, పార్వతి వీళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వడానికి, రాధా మనోహర్ దాస్ వీళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వడానికి మేము ఈరోజు ఒంగోలు పోలీస్ స్టేషన్కి, తాలూకా పోలీస్ స్టేషన్కి వచ్చాం. మాకు న్యాయం చేయాలి అని ప్రభుత్వం వారిని కోరుతున్నాం. మేము పోలీసులు కూడా చాలా చక్కగా స్పందించారు. మా బాధను అర్థం చేసుకున్నారు. యాక్షన్ తీసుకుంటానని చెప్పి పోలీసులు కూడా మాకు హామీ ఇచ్చారు. పోలీసులు కూడా మేము చూపించిన వీడియోలు అవి చూసి చాలా బాధపడ్డారు, చక్కగా స్పందించారు. మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
కాబట్టి ప్రభుత్వం కూడా మా పక్షంగా నిలబడి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మేరీ లాగా లారీ వెనక్కి వెళ్ళి కన్నారు అనుకుంటున్నారా? మా దేవుళ్ళు ఏమైనా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారా? మీ మేరీకి మొగుడు లేడు, మీ యేసు తండ్రి లేడు. ఏ తుప్పల్లోకి వెళ్ళి కాసిందో, ఎక్కడికి వెళ్ళి కాసిందో, ఎవరితో వెళ్ళి కాసిందో. ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారో తెలుసు. కొంతమంది పరిమాణాలు ఉల్లంఘనలు మూడలు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను వాడు మేరీ మాత్రం చాలా అవమానంగా దూషించారు. రకరకాల మాటలతో వినడానికి అసభ్యకరమైన పదజాలాలు ఉపయోగించి చాలా దుర్భాషలాడారు. యేసయ్యను కూడా రకరకాలుగా దుర్భాషలాడారు. మన దైవజనులు దుర్భాషలాడారు. చర్చిలు పవిత్రంగా చూసిన చర్చిలలో గురించి మాట్లాడారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చర్య తీసుకుంటామని చెప్పారు. అధికారులు మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. ఆ 2 చెక్కలు ఓ శవం 3 మేకులు, ఓ శవం 2 చెక్కలు 3 మేకులు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బోకులు. చెప్పాడు గాడ్డు అలా పుస్తకంలో గాడ్డు ఆ రాడ్ పట్టుకుని అని బదులు కొట్టేమన్నాడు బ్యాట్ గాడు. ఆడు గాడ్ కాదు, ఫ్రాడ్. ఆడు గాడ్ కాదు, గాండు. అడిగి మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన వాడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 months బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 months బ్యాక్ వెళ్ళు. అది కాదు, రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనికుడు. మరి ఇంకెవరున్నారు మరి? చాలా మంది వస్తారు మేమున్నాం అని. హమారా అన్నగారు, కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తా. తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక 100 కోట్లు కావాలి పంచాలంటే. అంతమంది వస్తారు ముందుకి. అన్నలు నేను రాత్రికి గుడా పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకొని పో బెటర్. అందరికీ నమస్కారాలు. ఈ రోజు కారంపూట స్టేషన్ దగ్గరికి మేము వచ్చాం. ఎందుకంటే క్రైస్తవుల స్త్రీల మీద, దైవజనుల మీద సోషల్ మీడియాలో చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అందుకని ఈ సోషల్ మీడియాలో దైవజనుల గురించి ఎలాగ నిశ్చయంగా మాట్లాడుతున్నారు కాబట్టి దైవజనుల గురించి కాక మళ్ళీ వాళ్ళ భార్యల గురించి, యేసు ప్రభు గురించి చాలా నిశ్చయంగా మాట్లాడుతున్నారు కాబట్టి కేసు పెట్టడానికి వచ్చారు. అధికారులు తీసుకున్నారు, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం. మేము ఈరోజు కారంపూడి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఎందుకనంటే ఎంతో మంది సోషల్ మీడియాలో కూడా మా యేసు ప్రభు గురించి, మా మరియమ్మ తల్లి గురించి నీచంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అవి మా మనోభావాలను దెబ్బతీసు. మేము ఎంతగానో కృంగిపోతున్నాం. దైవజనుల భార్యలు సైతము ఎంతో నీచంగా మాట్లాడుతున్నారు. దైవజనులు వాళ్ళు దేవుని ప్రేమనే ప్రకటిస్తున్నారు కానీ దోషులు ప్రకటించలేదు. ఈ రాధా మనోహర్ అనేవాడు, లలిత కుమార్ అనేవాడు, కల్ల పార్వతి అనే ఆమె, ఇంకా కొంతమంది ఫోటోలో ఉన్న వాళ్ళందరూ సైతము మా క్రైస్తవులైన బిడ్డల మీద నీచాటిగా మాట్లాడుతున్నారు. మేము ఈ రోజున పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. కారంపూట్లో మేము కేసు పెట్టాము. వాళ్ళు కేసు తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాము, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఈ రోజు మేము కారంపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. అందరికీ కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం. దీని కాలకం తీసి తోకండి, దీని మీద వచ్చబోయింది కూడా సృష్టిగా. ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం. దీని కాలకం తీసి తోకండి, దీని మీద వచ్చబోయింది. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ
యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. క్రైస్తవులు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. నీచంగా క్రైస్తవుల గురించి, ఆడవాళ్ళ గురించి, యేసు ప్రభు గురించి, ఆయన తల్లి గురించి, బైబిల్ గ్రంథం గురించి ఎంతో దారుణంగా మాట్లాడుతున్నారు. అలా క్రైస్తవులు మాట్లాడితే మేము ఎక్కడ ఊరుకోము, తిరిగి మేము కూడా మాట్లాడతామని ఇలాగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. సార్ కూడా యాక్షన్ తీసుకుంటామమ్మా, పైకి పంపిస్తామమ్మా అని మాట్లాడుతున్నాడు. మాకు న్యాయం జరిగిద్దని మేము ఇక్కడ దాకా వచ్చాము. ఒక క్రైస్తవులుగా మేము ఎక్కడా సిగ్గుపడం. బైబిల్ గ్రంథం మీద ఉచ్చబోస్తామని అంటున్నారు. అసలు ఎంతో నీచంగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం ఎంతో తప్పు కదా. క్రైస్తవులు మేము ఆడవాళ్ళం కలిసి ఇలా స్పందిస్తున్నాము. మరియమ్మ తల్లి గురించి కూడా చాలా నీచంగా మాట్లాడారు. మనోభావాలు దెబ్బతిన్నాయి. నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు, పరిశుద్ధాత్మ నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు, ఒప్పుకోవట్లేదు ఆయన. ఒప్పుకోవాలి క్రైస్తవుడు అంటే. ఇప్పుడు సాతాన్ సంబంధులు కదండి వీళ్ళు, అందువల్ల ఒప్పుకోరు. ఇప్పుడు దేవుని వాక్యం, దేవుని ఆత్మ వీళ్ళ భార్య మీదకి ఎగబడుతుందంటే వీడు ఆహ్వానించాలి. మల్లెపూలు పెట్టి పక్క రెడీ చేసి మొత్తం అగరబత్తులు వెలిగించి రమ్మని చెప్పాలి పరిశుద్ధాత్మని. అది క్రైస్తవుడు అంటే. సూపర్ అండి, సూపర్ అండి, నిజ క్రైస్తవులండి మీరు. మేము అందుకని మాకు న్యాయం జరగాలని వచ్చాం. మాకు ఏదైనా న్యాయం జరగాలి, ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని మేము నమ్ముతున్నాం. పోలీసులు ఏమన్నారు? పోలీసులు న్యాయం జరిగిస్తాను, మీకు ఏదైనా న్యాయం జరిగింది వెళ్ళండి అని చెప్పి ఎవరైనా మంచిగా మాకు న్యాయం చేయండి సార్ అని మేము అడిగాం. ఒక్కసారి మేము చేస్తామమ్మా అని చెప్పి సేవకుల భార్యని కప్పు చెప్తే వాళ్ళు చేస్తారంట. అదేమంటే బైబిల్ మీద పేసబోతాడంట. అదేనా చేసేది? ఒక స్త్రీల మీద, ఒక సేవకుల భార్యల మీద ఎట్లైనా చేసేది? మాకు న్యాయం చేయాలి సార్. నేను ఎవరికి పుట్టానో చెప్పగలను, చూపించగలను. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి. మరి లంచ్ బైబిల్లో మీ పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు ఎందుకు లేదు? మరి లంచ్ బైబిల్లో మీ పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు ఎందుకు లేదు? యేసు ఒక చవట, వాడిని నమ్మిన వాళ్ళు కూడా చవటలు. రోజు యూట్యూబ్ లో వస్తున్న అనేక వీడియోలను కారణంగా ఈ రోజు మరింత తల్లిని దూషించడం, దైవజనులను దూషించడం, అదేవిధంగా మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను కూడా దూషిస్తున్న కారణం చేత ఈ రోజు ఇంకోలు పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా కంప్లైంట్ రిసీవ్ చేసుకొని దాని పరంగా యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకుంటామని మనకు చెప్పి ఉన్నారు. మా దేవుడు ఏమైనా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారు. మీ మేరీకి మొగుడు లేడు, మీ యేసు తండ్రి లేడు. ఏ తుప్పల్లోకి వెళ్ళి కాసిందో, ఎక్కడికి వెళ్ళి కాసిందో, ఎవరితో వెళ్ళి కాసిందో. ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తారో తెలుసు. కొంతమంది పరిమాణాలు ఉల్లంఘనలు మూడలు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఇల్లులో పనులు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీరిప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీరిప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. కొద్ది రోజులుగా మతోన్మాదులు క్రైస్తవ్యాన్ని దుర్భాషలాట మాట్లాడి చాలా అసహ్యంగా మాట్లాడు. మేము ఎంతో హృదయపూర్వకంగా ఆరాధించే మరియమ్మ తల్లిని వ్యభిచారని నీచమైన మాటలు మాట్లాడుతూ మాట్లాడారు. అలాగే మేమెంతో పవిత్రంగా చూసుకునే బైబిల్ గ్రంథాన్ని కూడా ఎంతో చండాలమైన మాటలతో ఎంతో వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి మేమందరం కూడా చాలా బాధపడ్డాం. మా హృదయం చాలా గాయపడ్డది. మేము దీని విషయమై పోలీసులు ఆశ్రయించాం. వాళ్ళెంతో చక్కగా మా కేసును నమోదు తీసుకొని మా పక్షాన్ని నిలబడతామని మాకు ధైర్యం ఇచ్చారు. అలాగనే ఈపూరు ఎస్ఐ గారు మాకు ధైర్యం చెప్పారు. అలాగే దీని విషయంలో క్రైస్తవులందరం బాధపడుతున్నామండి. చట్టపరంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి, న్యాయం జరగాల అని ఆశిస్తూ దీని విషయాల్లో క్రైస్తవం కూడా కదలాలండి.
ఇలా ఒక్కరినే అన్నారు, మరిమ తల్లినే అంటున్నారు. ఈ విషయంలో క్రైస్తవులు కదలాలి, అలాగే ప్రభుత్వాలు కూడా కదలాలి, మాట్లాడాలి, మా పక్షాన న్యాయం జరగాలి. ఇది మొదలే, కానీ దీని పక్షాన న్యాయం జరగకపోతే మేము ఎక్కడికైనా వెళ్తాం, ఎంత దూరమైనా వెళ్తాం. దానికి మేము దేనికైనా సిద్ధపడే ఉన్నాం. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాలు కదలాలని ఆశిస్తూ కోరుకుంటున్నాం. మేరీ ఎంత యేసుకు పూలు పెట్టారు, మేరీకి పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దాన్ని చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు. ఏంట్రా మరి ఇదంతా? దివ్య బలి పూజ అంట మేరీకి. చచ్చిపోతున్నాడు రేసుకొని. ఇక్కడ చూడండి, దివ్య బలి పూజ మేరీకి అంట. బలి పూజ అంట. కాదు, వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఇంద్ర తీసుకెళ్ళి అక్కడ మేరీకి? సోషల్ మీడియాలో క్రైస్తవుల మీద నానా బూతులు మాట్లాడుతూ దూషణ ప్రచారాలు చేస్తూ మా మనోభావాలు దెబ్బతిన్న ప్రకారం మేము కంప్లైంట్ ఇవ్వడానికి కొత్తపట్నం పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి ఉన్నాం. మేము కంప్లైంట్ ఇచ్చి ఉన్నాం, వాళ్ళు స్పందించారు. పోలీసు వారు కూడా సహకరిస్తామని చెప్పారు. ప్రభుత్వం కూడా స్పందించాలని మేము కోరుతున్నాం. అందుకే మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన వాడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 months బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 months బ్యాక్ వెళ్ళు. అది కాదు, రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనికుడు. రోమన్ సైనికుడే మరి, ఇంకెవరు ఉన్నారు మరి? చాలా మంది వస్తారు, మేమున్నాం అని. హమారా అన్నగారు, కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తా. తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక 100 కోట్లు కావాలి పంచాలంటే. అంతమంది వస్తారు ముందుకి. అన్నలు నేను రాత్రికి గుడాల పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకొని పో బెటర్. మేము నమ్ముకున్న యేసు ప్రభు గురించి, మరియమ్మ తల్లి గురించి నోటికి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. చట్టపరంగా వారికి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. భారతదేశంలో స్త్రీలు అందరూ స్పందించండి. దైవజనులు భార్యలను కూడా ఇలా మాట్లాడుతున్నారు. ఇది ఒక స్త్రీకి సంబంధించినది కాదు కదా. భారతదేశంలో స్త్రీలందరూ స్పందించి ఇలాంటివి ఏ స్త్రీకి జరగకుండా ఉండేలాగా ఇలాంటి మతోన్నత కుక్కలకి చట్టబద్ధంగా వారికి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మీ అందరికి వందనాలు. ఈ రోజున మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, సోషల్ మీడియాలో అనేక రకాలుగా అనేక దూషణలు జరుగుతున్నాయి క్రైస్తవత్వం మీద. ఇవాళ ఈపూర్ పోలీస్ స్టేషన్ వారిని సందర్శించడం జరిగింది. దీని మీద రిపోర్ట్ ఇచ్చాము. రిపోర్టు పోలీస్ ఎస్ఐ గారు సానుకూలంగా స్పందించి మాకు చట్టపరమైన న్యాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. మాకు చాలా సంతోషం. ఇది మాకు న్యాయం జరగకపోతే ఇది ఎందాకైనా వెళ్తాం, మానవ హక్కుల కమిషన్, హ్యూమన్ రైట్స్ వరకు వెళ్తాం, కానీ దీని మాత్రం ఆగం. ఇది అనేది ఈ చిల్లరగాళ్ళు, ఈ చిల్లర మాటల కోసం చిల్లర చేసే ప్రయత్నాలు మాత్రం ఆపాలి. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరాయి. లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. ఏంటన్నా మాట మీద నిలబడి రమ్మడు. ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య ఆడి దగ్గర, ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తూ ఉంటాడు. ఎరా రౌడీస్ ఎవరైనా ఉన్నాడా? కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం. దీని కాలకం తీసి తోకండి, దీని మీద వచ్చబోయింది. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ
యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాం సార్ వాళ్ళ అమ్మని. బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం. మనం ఎంతో పవిత్రంగా చూసుకునే మరియమ్మ ఎంతో చండాలంగా మాట్లాడారు చూశారు. మనం ఎంతో పవిత్రంగా చూసుకునే యేసు ప్రభువుని ఎంత చండాలంగా మాట్లాడారంటే అవి ఏంటని కూడా ఎంతో చండాలంగా ఉన్నాయి. మీరు ఆ తమ్నెల్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత చండాలంగా ఎంత అసభ్యకరంగా పెట్టారు. ఆ తమ్నెల్స్ అనేది మీకు తెలుస్తుంది. ఒక్కొక్క క్రైస్తవులు ఆ వీడియోస్ చూసే ఉంటారు. మీరు ప్రతి ఒక్కరు స్పందించండి ఆ వీడియోకి స్పందించి మీ తరపు ఈ క్రైస్తవం తరపున మనం అంటే ఏందో వాళ్ళకి చూపించాలి. అలాంటి తమ్నెల్స్ ఎందుకు పెట్టారు మీరు ఒకసారి చూడండి, క్లారిటీగా మీకు తెలుస్తుంది. అలాగే చర్చిల గురించి చండాలంగా మాట్లాడారు. చర్చి ఎదురు అయ్యి అమ్ముకుంటున్నారు, ఇవి అమ్ముకుంటున్నారు అని చెప్పి చండాలంగా మాట్లాడేశారు. ఒక స్త్రీ గురించి ఎలా మాట్లాడతారు, అలా ఇలా ఎలా పడితే అలా చండాలంగా బూతులు మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి చూడండి ఆ వీడియోస్ వల్ల మా మనోభావాలు తప్పితే మేము స్టేషన్కి వచ్చాము. స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ చేశాము. సిఐ గారు చాలా సానుకూలంగా స్పందించారు. కంప్లైంట్ చేస్తామన్నారు, కంప్లైంట్ ఫైల్ చేస్తామన్నారు. మాకు చాలా సానుకూలంగా స్పందించారు. స్టేషన్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అంతా యేసు పూలు పెట్టారు, మేరీ పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దాన్ని చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు. ఏంట్రా మరి ఇదంతా? దివ్య బలి పూజ అంట మేరీకి. ఇక్కడ చూడండి, దివ్య బలి పూజ మేరీకి అంట. బలి పూజ అంట. కాదు, వట్టకాయలు ఏమైనా బలిస్తారా? సేమ్ దగ్గరకు వచ్చాను ఫిర్యాదు చేయడానికి. క్రైస్తవులను కించపరిచే మాటలు మాట్లాడుచున్నారని, క్రైస్తవులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుచున్నారని ఇక్కడ మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఎస్ఐ గారు మేము ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించి హామీ ఇచ్చాడు. అలాగే చెప్పేది ఏంటంటే క్రైస్తవులను కించపరిచే మాటలు ఇంకెక్కడ మాట్లాడొద్దని, మరియమ్మ తల్లి గురించి అలాగే లోకరక్షకుడి గురించి మీరు ఆ మాటలు బైబిల్ గ్రంథం గురించి ఆ మాటలు మాట్లాడకూడదని మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎస్ఐ గారు దాన్ని స్వీకరించారు. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరాయి. లేకపోతే బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరాయి. లేకపోతే వెళ్ళే వాళ్ళ గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా బాధపడుతున్నాం. అందుకని మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. హమారా ప్రసాద్, లలిత్ కుమారు, పార్వతి వీళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వడానికి, రాధా మనోహర్ దాసు వీళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వడానికి మేము ఈరోజు ఒంగోలు పోలీస్ స్టేషన్కి, తాలూకా పోలీస్ స్టేషన్కి వచ్చాం. మాకు న్యాయం చేయాలని ప్రభుత్వం వారిని కోరుతున్నాం. మేము పోలీసులు కూడా చాలా చక్కగా స్పందించారు. మా బాధను అర్థం చేసుకున్నారు. యాక్షన్ తీసుకుంటానని చెప్పి పోలీసులు కూడా మాకు హామీ ఇచ్చారు. పోలీసులు కూడా మేము చూపించిన వీడియోలు అవి చూసి చాలా బాధపడ్డారు, చక్కగా స్పందించారు. మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వం కూడా మా పక్షంగా నిలబడి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మేరీ లాగా లారీ వెనక్కి వెళ్ళి కన్నారు అనుకుంటున్నారా? మా దేవుడు ఏమైనా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారా? మీ మేరీకి మొగుడు లేడు, మీ యేసు తండ్రి లేడు. అదే తుప్పల్లోకి వెళ్ళి కాసిందో, ఎక్కడికి వెళ్ళి కాసిందో, ఎవరితో వెళ్ళి కాసిందో. ఒక్కొక్క పాస్టర్ ఎంతమందిని మందిని మెయింటైన్ చేస్తున్నారో తెలుసా? కొంతమంది పరిమాణాలు ఉల్లంఘనలు మూడలు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను వాడు మేరీ మాత్రం చాలా అవమానంగా దూషించారు. రకరకాల మాటలతో వినడానికి అసభ్యకరమైన పదజాలాలు ఉపయోగించి చాలా దుర్భాషలాడారు. ఏసైని కూడా రకరకాలుగా దుర్భాషలాడారు. మన దైవజనులను దుర్భాషలాడారు. చర్చిలు పవిత్రంగా చూసిన చర్చిలలో గురించి మాట్లాడారు, అసభ్యంగా మాట్లాడారు. మంచి దైవజనుల భార్యల గురించి కూడా అసభ్యంగా మాట్లాడారు. ఇదన్నిటి చూసి చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి. వల్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చర్య తీసుకుంటామని చెప్పారు. అధికారులు స్పందించుకుంటాం.
మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. ఆ 2 చెక్కలు ఓ శవం 3 మేకులు, ఓ శవం 2 చెక్కలు 3 మేకులు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బోకులు. చెప్పాడు గాడ్డు అలా పుస్తకంలో గాడ్డు ఆ రాడ్ పెట్టుకుని ఇవన్నీ బదులు కొట్టేమన్నాడు. బ్యాట్ గాడు ఆడు గాడ్ కాదు, ఫ్రాడ్. ఆడు గాడ్ కాదు, గాండు. అందుకే మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన వాడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 months బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 months బ్యాక్ వెళ్ళు. అది కాదు, రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనికుడు. రోమన్ సైనికుడే మరి ఇంకెవరు ఉన్నారు మరి? చాలా మంది వస్తారు మేమున్నాం అని. హమారా అన్నగారు, కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తా. తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక 100 కోట్లు కావాలి పంచాలంటే. అంతమంది వస్తారు ముందుకి. అన్నలు నేను రాత్రికి గుడాల పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకొని పో బెటర్. అందరికీ నమస్కారాలు. ఈ రోజు కారం కొటేషన్ దగ్గరికి మేము వచ్చాం. ఎందుకంటే క్రైస్తవుల స్త్రీల మీద, దైవజనుల మీద సోషల్ మీడియాలో చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అందుకని ఈ సోషల్ మీడియాలో దైవజనుల గురించి ఎలాగ నిత్యంగా మాట్లాడుతున్నారు కాబట్టి దైవజనుల గురించి కాక మళ్ళీ వాళ్ళ భార్యల గురించి, యేసుప్రభు గురించి చాలా నిత్యంగా మాట్లాడుతున్నారు కాబట్టి మీ కేసు పెట్టడానికి వచ్చారు. అధికారులు తీసుకున్నారు, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం. మేము ఈరోజు కారంపూడి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఎందుకనంటే ఎంతో మంది సోషల్ మీడియాలో కూడా మా యేసు ప్రభు గురించి, మా మరియమ్మ తల్లి గురించి నీచంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అవి మా మనోభావాలను దెబ్బతీసాం. మేము ఎంతగానో కృంగిపోతున్నాం. దైవజనుల భార్యలు సైతము ఎంతో నీచంగా మాట్లాడుతున్నారు. దైవజనులు వాళ్ళు దేవుని ప్రేమనే ప్రకటిస్తున్నారు కానీ దోషులు ప్రకటించలేదు. ఈ రాధా మనోహర్ అనేవాడు, లలిత కుమార్ అనేవాడు, అల్ల పార్వతి అనే ఆమె, ఇంకా కొంతమంది ఫోటోలో ఉన్న వాళ్ళందరూ సైతము మా క్రైస్తవులైన బిడ్డల మీద నీచాటింగా మాట్లాడుతున్నారు. మనం ఈ రోజున పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. కారంపూట్లో మేము కేసు పెట్టాము. వాళ్ళు కేసు తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాము, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఈ రోజు మేము కారంపూడి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. అందరికీ కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం, దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చబోయింది కూడా సృష్టిగా. ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం, దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చబోయింది. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. క్రైస్తవులు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. నీచంగా క్రైస్తవుల గురించి, ఆడవాళ్ళ గురించి, యేసు ప్రభు గురించి, ఆయన తల్లి గురించి, బైబిల్ గ్రంథం గురించి ఎంతో దారుణంగా మాట్లాడుతున్నారు. అలా క్రైస్తవులు మాట్లాడితే మేము ఎక్కడ ఊరుకోము, తిరిగి మేము కూడా మాట్లాడతామని ఇలాగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. సార్ కూడా యాక్షన్ తీసుకుంటామమ్మా, పైకి పంపిస్తామమ్మా అని మాట్లాడుతున్నాడు. మాకు న్యాయం జరిగిద్దని మేము ఇక్కడ దాకా వచ్చాము. ఒక క్రైస్తవులుగా మేము ఎక్కడా సిగ్గుపడం. బైబిల్ గ్రంథం మీద ఉచ్చబోస్తామని అంటున్నారు. అసలు ఎంతో నీచంగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం ఎంతో తప్పు కదా. క్రైస్తవులు మేము ఆడవాళ్ళని కలిసి ఇలా స్పందిస్తున్నాము. మరియమ్మ తల్లి గురించి కూడా చాలా నీచంగా మాట్లాడారు. మనోభావాలు దెబ్బతిన్నాయి. నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు, పరిశుద్ధాత్మ నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు, ఒప్పుకోవట్లేదు ఆయన. ఒప్పుకోవాలి క్రైస్తవుడు అంటే. ఇప్పుడు సాతాను సంబంధులు కదండి వీళ్ళు, అందువల్ల ఒప్పుకోరు. ఇప్పుడు దేవుని వాక్యం, దేవుని ఆత్మ వీళ్ళ భార్య మీదకి ఎగబడుతుందంటే వీడు ఆహ్వానించాలి. మల్లెపూలు పెట్టి పక్క రెడీ చేసి మొత్తం అగరబత్తులు వెలిగించి రమ్మని చెప్పాలి పరిశుద్ధాత్మని. అది క్రైస్తవుడు అంటే.
సూపర్ అండి, సూపర్ అండి. మేము అందుకని మాకు న్యాయం జరగాలని వచ్చాం. మాకు ఏదైనా న్యాయం జరగాలి, ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని మేము నమ్ముతున్నాం. పోలీసులు ఏమన్నారు? పోలీసులు న్యాయం జరిగిస్తాను, మీకు ఏదైనా న్యాయం జరిగింది వెళ్ళండి అని చెప్పి ఎవరైనా మంచిగా మాకు న్యాయం చేయండి సార్ అని మేము అడిగాం. ఒక్కసారి మీరు చేస్తామమ్మా అని చెప్పి సేవకుల భార్యని తప్పు చెప్తే వాళ్ళు చేస్తారంట. అదేమంటే బైబిల్ మీద పేసబోతాడంట. అదేనా చేసేది? ఒక స్త్రీల మీద, ఒక సేవకుల భార్యల మీద ఎట్లైనా చేసేది? మాకు న్యాయం చేయాలి సార్. నేను ఎవరికి పుట్టానో చెప్పగలను, చూపించగలను. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి. మరి లంచ్ బైబిల్లో మీ పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు ఎందుకు లేదు? మరి లంచ్ బైబిల్లో మీ పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు ఎందుకు లేదు? యేసు ఒక చవట, వాడిని నమ్మిన వాళ్ళు కూడా చవటలు. రోజు యూట్యూబ్ లో వస్తున్న అనేక వీడియోలను కారణంగా ఈ రోజు మరింత తల్లిని దూషించడం, దైవజనులను దూషించడం, అదేవిధంగా మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను కూడా దూషిస్తున్న కారణం చేత ఈ రోజు ఇంకోలు పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా కంప్లైంట్ రిసీవ్ చేసుకుని దాని పరంగా యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకుంటామని మనకు చెప్పి ఉన్నారు. మా దేవుడు ఏమైనా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారు. మీ మేరీకి మొగుడు లేడు, మీ యేసు తండ్రి లేడు. ఏ తుప్పల్లోకి వెళ్ళి కాసిందో, ఎక్కడికి వెళ్ళి కాసిందో, ఎవరితో వెళ్ళి కాసిందో. ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తారో తెలుసు. కొంతమంది పరిమాణాలు ఉల్లంఘనలు మూడలు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీరిప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీరిప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. కొద్ది రోజులుగా మతోన్మాదులు క్రైస్తవ్యాన్ని దుర్భాషలాట మాట్లాడి చాలా అసహ్యంగా మాట్లాడు. మేము ఎంతో హృదయపూర్వకంగా ఆరాధించే మరియమ్మ తల్లిని వ్యభిచారని నీచమైన మాటలు మాట్లాడుతూ మాట్లాడారు. అలాగే మేమెంతో పవిత్రంగా చూసుకునే బైబిల్ గ్రంథాన్ని కూడా ఎంతో చండాలమైన మాటలతో ఎంతో వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి మేమందరం కూడా చాలా బాధపడ్డాం. మా హృదయం చాలా గాయపడ్డది. మేము దీని విషయమై పోలీసులు ఆశ్రయించాం. వాళ్ళెంతో చక్కగా మా కేసును నమోదు తీసుకొని మా పక్షాన్ని నిలబడతామని మాకు ధైర్యం ఇచ్చారు. అలాగనే ఈపూరు ఎస్ఐ గారు మాకు ధైర్యం చెప్పారు. అలాగే దీని విషయంలో క్రైస్తవులందరం బాధపడుతున్నామండి. చట్టపరంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి, న్యాయం జరగాల అని ఆశిస్తూ దీని విషయాల్లో క్రైస్తవం కూడా కదలాలండి. ఇలా ఒక్కరినే అన్నారు, మరియమ్మ తల్లినే అంటున్నారు. ఈ విషయంలో క్రైస్తవులు కదలాలి, అలాగే ప్రభుత్వాలు కూడా కదలాలి, మాట్లాడాలి, మా పక్షాన న్యాయం జరగాలి. ఇది మొదలే, కానీ దీని పక్షాన న్యాయం జరగకపోతే మేము ఎక్కడికైనా వెళ్తాం, ఎంత దూరమైనా వెళ్తాం. దానికి మేము దేనికైనా సిద్ధపడే ఉన్నాం. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాలు కదలాలని ఆశిస్తూ కోరుకుంటున్నాం. ఎంత యేసుకు పూలు పెట్టారు, మేరీకి పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దాన్ని చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు. ఏంటా మరి ఇదంతా? దివ్య బలి పూజ అంట మేరీకి. ఇక్కడ చూడండి, దివ్య బలి పూజ మేరీకి అంట. బలి పూజ అంట. కాదు, వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఇంద్ర తీసుకెళ్ళి అక్కడ మేరీకి? సోషల్ మీడియాలో క్రైస్తవుల మీద నానా బూతులు మాట్లాడుతూ దూషణ ప్రచారాలు చేస్తూ మా మనోభావాలు దెబ్బతిన్న ప్రకారం మేము కంప్లైంట్ ఇవ్వడానికి కొత్తపట్నం పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి ఉన్నాం. మేము కంప్లైంట్ ఇచ్చి ఉన్నాం, వాళ్ళు స్పందించారు. పోలీసు వారు కూడా సహకరిస్తామని చెప్పారు. ప్రభుత్వం కూడా స్పందించాలని మేము కోరుతున్నాం. మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 months బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 months బ్యాక్ వెళ్ళు. అది కాదు, రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనికుడు. మరి ఇంకెవరున్నారు మరి? చాలా మంది వస్తారు మేమున్నాం అని. హమారా అన్నగారు, కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తారు. తమ్ముడు, నువ్వు అలా ఒప్పుకుంటే నీకు 100 కోట్లు కావాలి.
పంచాలంటే అంతమంది వస్తారు ముందుకి. అన్నలు నేను రాత్రికి గుడాల పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకొని పో బెటర్. మేము నమ్ముకున్న యేసు ప్రభు గురించి మరియమ్మ తల్లి గురించి నోటికి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. చట్టపరంగా వారికి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. భారతదేశంలో స్త్రీలు అందరూ స్పందించండి. దైవజనుల భార్యలను కూడా ఇలా ఉండేలా మాట్లాడుతున్నారు. ఇది ఒక స్త్రీకి సంబంధించినది కాదు కదా. భారతదేశంలో స్త్రీలందరూ స్పందించి ఇలాంటివి ఏ స్త్రీకి జరగకుండా ఉండేలాగా ఇలాంటి మతోన్నత కుక్కలకి చట్టబద్ధంగా వారికి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి. మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి. మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మీ అందరికి వందనాలు. ఈ రోజున మాట్లాడడానికి గల కారణం ఏంటంటే సోషల్ మీడియాలో అనేక రకాలుగా అనేక దూషణలు జరుగుతున్నాయి క్రైస్తవత్వం మీద. ఇవాళ ఈపూర్ పోలీస్ స్టేషన్ వారిని సందర్శించడం జరిగింది. దీని మీద రిపోర్ట్ ఇచ్చాము. రిపోర్టు పోలీస్ ఎస్ఐ గారు సానుకూలంగా స్పందించి మాకు చట్టపరమైన న్యాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. మాకు చాలా సంతోషం. ఇది మాకు న్యాయం జరగకపోతే ఇది ఎందాకైనా వెళ్తాం. మానవ హక్కుల కమిషన్, హ్యూమన్ రైట్స్ వరకు వెళ్తాం, కానీ దీని మాత్రం ఆగం. ఇది అనేది ఈ చిల్లర గాళ్ళు, ఈ చిల్లర మాటల కోసం చిల్లర చేసే ప్రయత్నాలు మాత్రం ఆపాలి. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్యను అన్యుడికి అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరా, లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. ఏంటన్నా మాట మీద నిలబడి రమ్మడు. ఇశ్రాయేలు భార్యను అన్యుడికి అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యుడికి అప్పగిస్తాడు వీళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే. వీడి భార్య ఆడి దగ్గర, ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తూ ఉంటాడు. ఎలా రౌడీస్ ఎవడైనా ఉన్నాడా? కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇది ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం. దీని కాలకం తీసి తోకండి, దీని మీద వచ్చపోయింది. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి. మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి. మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం. మనం ఎంతో పవిత్రంగా చూసుకున్నాం. మరియమ్మ ఎంత చండాలంగా మాట్లాడారు చూసారు. మనం ఎంతో పవిత్రంగా చూసుకునే యేసు ప్రభువుని ఎంత చండాలంగా మాట్లాడారంటే అవి ఏంటని కూడా ఎంతో చండాలంగా ఉన్నాయి. మీరు ఆ తమ్నెల్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత చండాలంగా, ఎంత అసభ్యకరంగా పెట్టారు. ఆ తమ్నెల్స్ అనేది మీకు తెలుస్తుంది. ఒక్కొక్క క్రైస్తవులు ఆ వీడియోస్ చూసే ఉంటారు. మీరు ప్రతి ఒక్కరు స్పందించండి. ఆ వీడియోకి స్పందించి మీ తరపు, ఈ క్రైస్తవం తరపున మనం అంటే ఏందో వాళ్ళకి చూపించాలి. అలాంటి తమ్నెల్స్ ఎందుకు పెట్టారు మీరు ఒకసారి చూడండి, క్లారిటీగా మీకు తెలుస్తుంది. అలాగే చర్చిల గురించి చండాలంగా మాట్లాడారు. చర్చి ఎదురు అయ్యి అమ్ముకుంటున్నారు, ఇవి అమ్ముకుంటున్నారు అని చెప్పి చండాలంగా మాట్లాడేశారు. ఒక స్త్రీ గురించి ఎలా మాట్లాడతారు, అలా ఇలా ఎలా పడితే అలా చండాలంగా బూతులు మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి చూడండి ఆ వీడియోస్. వల్ల మా మనోభావాలు తప్పితే మేము స్టేషన్కి వచ్చాము. స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ చేశాము. సిఐ గారు చాలా సానుకూలంగా స్పందించారు. కంప్లైంట్ చేస్తామన్నారు, కంప్లైంట్ ఫైల్ చేస్తామన్నారు. మాకు చాలా సానుకూలంగా స్పందించారు. స్టేషన్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అంతా యేసు పూలు పెట్టారు, మేరీ పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దాన్ని చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు. ఏంటా మరి ఇదంతా?
దివ్య బలి పూజ అంట మేరీకి. చచ్చిపోతున్నాడు రేసుకొని. ఇక్కడ చూడండి, దివ్య బలి పూజ మేరీకి అంట. బలి పూజ అంట. ఏం పూజ అండి? వట్టకాయలు ఏమైనా కాదు, వట్టకాయలు ఏమైనా బలిస్తారా? సేమ్ దగ్గరికి వచ్చాను ఫిర్యాదు చేయడానికి. క్రైస్తవులను కించపరిచే మాటలు మాట్లాడుచున్నారని, క్రైస్తవులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుచున్నారని ఇక్కడ మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఎస్ఐ గారు మేము ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించి హామీ ఇచ్చాడు. అలాగే చెప్పేది ఏంటంటే, క్రైస్తవులను కించపరిచే మాటలు ఇంకెక్కడ మాట్లాడొద్దని, మరియమ్మ తల్లి గురించి అలాగే లోకరక్షకుడి గురించి మీరు ఆ మాటలు, బైబిల్ గ్రంథం గురించి ఆ మాటలు మాట్లాడకూడదని మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎస్ఐ గారు దాన్ని స్వీకరించారు. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్యను అన్యునికి అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరా, లేకపోతే బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్యను అన్యునికి అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరా, లేకపోతే వెళ్ళే వాళ్ళ గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా బాధపడుతున్నాం. అందుకని మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. హమారా ప్రసాద్, లలిత్ కుమారు, పార్వతి వీళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వడానికి, రాధా మనోహర్ దాసు వీళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వడానికి మేము ఈరోజు ఒంగోలు పోలీస్ స్టేషన్కి, తాలూకా పోలీస్ స్టేషన్కి వచ్చాం. మాకు న్యాయం చేయాలి అని ప్రభుత్వం వారిని కోరుతున్నాం. మేము పోలీసులు కూడా చాలా చక్కగా స్పందించారు. మా బాధను అర్థం చేసుకున్నారు. యాక్షన్ తీసుకుంటానని చెప్పి పోలీసులు కూడా మాకు హామీ ఇచ్చారు. పోలీసులు కూడా మేము చూపించిన వీడియోలు అవి చూసి చాలా బాధపడ్డారు, చక్కగా స్పందించారు. మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వం కూడా మా పక్షంగా నిలబడి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మేరీ లాగా లారీ వెనక్కి వెళ్ళి కన్నారు అనుకుంటున్నారా? మా దేవుడు ఏమైనా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారా? మీ మేరీకి మొగుడు లేడు, మీ యేసు తండ్రి లేడు. ఏ తొప్పల్లోకి వెళ్ళి కాసిందో, ఎక్కడికి వెళ్ళి కాసిందో, ఎవరితో వెళ్ళి కాసిందో. ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారో తెలుసు. కొంతమంది పరిమాణాలు ఉల్లంఘనలు మూడలు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను వాడు. మేరీ మాత్రం చాలా అవమానంగా దూషించారు. రకరకాల మాటలతో వినడానికి అసభ్యకరమైన పదజాలాలు ఉపయోగించి చాలా దుర్భాషలాడారు. ఏసైని కూడా రకరకాలుగా దుర్భాషలాడారు. మన దైవజనులు దుర్భాషలాడారు. చర్చిలు, పవిత్రంగా చూసిన చర్చిలలో గురించి మాట్లాడారు, అసభ్యంగా మాట్లాడారు. మంచి దైవజనుల భార్యల గురించి కూడా అసభ్యంగా మాట్లాడారు. ఇదన్నిటి చూసి చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను మంచి వల్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చర్య తీసుకుంటామని చెప్పారు. అధికారులు మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి. మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి. మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. ఆ 2 చెక్కలు ఓ శవం 3 మేకులు, ఓ శవం 2 చెక్కలు 3 మేకులు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బోకులు. చెప్పాడు గాడ్డు అలా పుస్తకంలో గాడ్డు ఆ రాడ్ పట్టుకుని అని బదులు కొట్టేమన్నాడు. బ్యాట్ గాడు ఆడు గాడ్ కాదు, ఫ్రాడ్. ఆడు గాడ్ కాదు, గాండు. అడిగి మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన వాడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 months బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 months బ్యాక్ వెళ్ళి అది కాదు. రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనికుడు. మరి ఇంకెవరున్నారు మరి? చాలా మంది వస్తున్నారు మేమున్నాం అని. హమారా అన్నగారు, కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తా. తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక 100 కోట్లు కావాలి.
పంచాలంటే అంతమంది వస్తారు ముందుకి. అన్నారు నేను రాత్రికి గుడ పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకొని పో బెటర్. అందరికీ నమస్కారాలు. ఈ రోజు కారంపూట స్టేషన్ దగ్గరికి మేము వచ్చాము. ఎందుకంటే క్రైస్తవుల స్త్రీల మీద, దైవజనుల మీద సోషల్ మీడియాలో చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అందుకని ఈ సోషల్ మీడియాలో దైవజనుల గురించి ఎలాగ నిత్యంగా మాట్లాడుతున్నారు కాబట్టి దైవజనుల గురించి కాక మళ్ళీ వాళ్ళ భార్యల గురించి, యేసు ప్రభు గురించి చాలా నిత్యంగా మాట్లాడుతున్నారు కాబట్టి మీ కేసు పెట్టడానికి వచ్చారు. అధికారులు తీసుకున్నారు, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం. మేము ఈరోజు కారంపూడి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఎందుకనంటే ఎంతో మంది సోషల్ మీడియాలో కూడా మా యేసు ప్రభు గురించి, మా మరియమ్మ తల్లి గురించి నీచంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అవి మా మనోభావాలను దెబ్బతీసారు. మేము ఎంతగానో కృంగిపోతున్నాం. దైవజనుల భార్యలు సైతము ఎంతో నీచంగా మాట్లాడుతున్నారు. దైవజనులు వాళ్ళు దేవుని ప్రేమనే ప్రకటిస్తున్నారు కానీ దోషులు ప్రకటించలేదు. ఈ రాధా మనోహర్ అనేవాడు, లలిత కుమార్ అనేవాడు, అల్ల పార్వతి అనే ఆమె, ఇంకా కొంతమంది ఫోటోలో ఉన్న వాళ్ళందరూ సైతము మా క్రైస్తవులైన బిడ్డల మీద నీచాటిగా మాట్లాడుతున్నారు. మేము ఈ రోజున పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న కారంపూట్లో మేము కేసు పెట్టాము. వాళ్ళు కేసు తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాము, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఈ రోజు మేము కారంపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. అందరికీ కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం. దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చబోయింది కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం. దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చబోయింది. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. క్రైస్తవులు ఎంతో దారుణంగా మాట్లాడుతున్నారు. నీచంగా క్రైస్తవుల గురించి, ఆడవాళ్ళ గురించి, యేసు ప్రభు గురించి, ఆయన తల్లి గురించి, బైబిల్ గ్రంథం గురించి ఎంతో దారుణంగా మాట్లాడుతున్నారు. అలా క్రైస్తవులు మాట్లాడితే మేము ఎక్కడ ఊరుకోము, తిరిగి మేము కూడా మాట్లాడతామని ఇలాగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. సార్ కూడా యాక్షన్ తీసుకుంటామమ్మా, పైకి పంపిస్తామమ్మా అని మాట్లాడుతున్నాడు. మాకు న్యాయం జరిగిద్దని మేము ఇక్కడ దాకా వచ్చాము. ఒక క్రైస్తవులుగా మేము ఎక్కడా సిగ్గుపడం. బైబిల్ గ్రంథం మీద ఉచ్చబోస్తామని అంటున్నారు. అసలు ఎంతో నీచంగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం ఎంతో తప్పు కదా. క్రైస్తవులు మేము ఆడవాళ్ళని కలిసి ఇలా స్పందిస్తున్నాము. మరియమ్మ తల్లి గురించి కూడా చాలా నీచంగా మాట్లాడారు. మనోభావాలు దెబ్బతిన్నాయి. నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు, పరిశుద్ధాత్మ నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు, ఒప్పుకోవట్లేదు ఆయన. ఒప్పుకోవాలి క్రైస్తవుడు అంటే. ఇప్పుడు సాతాను సంబంధులు కదండి వీళ్ళు, అందువల్ల ఒప్పుకోరు. ఇప్పుడు దేవుని వాక్యం, దేవుని ఆత్మ వీళ్ళ భార్య మీదకి ఎగబడుతుందంటే వీడు ఆహ్వానించాలి. మల్లెపూలు పెట్టి పక్క రెడీ చేసి మొత్తం అగరబత్తులు వెలిగించి రమ్మని చెప్పాలి పరిశుద్ధాత్మని. అది క్రైస్తవుడు అంటే. సూపర్ అండి, సూపర్ అండి, నిజ క్రైస్తవులండి మీరు. అందుకని మాకు న్యాయం జరగాలని వచ్చాం. మాకు ఏదైనా న్యాయం జరగాలి, ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని మేము నమ్ముతున్నాం. పోలీసులు ఏమన్నారు? మీకు ఏదైనా న్యాయం జరిగింది వెళ్ళండి అని చెప్పి ఎవరైనా మంచి మాకు న్యాయం చేయండి సార్ అని మేము అడిగాము. ఒక్కసారి మేము చేస్తామమ్మా అని చెప్పి సేవకుల భార్యని తప్పు చెప్తే వాళ్ళు చేస్తాడంట. అదేమంటే బైబిల్ మీద పేసబోతాడంట. అదేనా చేసేది? ఒక స్త్రీల మీద, ఒక సేవకుల భార్యల మీద ఎట్లైనా చేసేది? మాకు న్యాయం చేయాలి సార్. నేను ఎవరికి పుట్టానో చెప్పగలను, చూపించగలను. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి. మరి లంచ్ బైబిల్లో మీ పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు ఎందుకు లేదు? మరి లంచ్ బైబిల్లో మీ పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు ఎందుకు లేదు? యేసు ఒక చవట, వాడిని నమ్మిన వాళ్ళు కూడా చవటలు.
రోజు యూట్యూబ్ లో వస్తున్న అనేక వీడియోల కారణంగా ఈ రోజు మరింత తల్లిని దూషించడం, దైవజనులను దూషించడం, అదే విధంగా మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను కూడా దూషిస్తున్న కారణం చేత ఈ రోజు ఇంకోలు పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా కంప్లైంట్ రిసీవ్ చేసుకొని దాని పరంగా యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకుంటామని మనకు చెప్పి ఉన్నారు. మా దేవుడు ఏమైనా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారు. మీ మేరీకి మొగుడు లేడు, మీ యేసుకి తండ్రి లేడు. అయ్యే తుప్పల్లోకి వెళ్ళి కాసిందో, ఎక్కడికి వెళ్ళి కాసిందో, ఎవరితో వెళ్ళి కాసిందో. ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారో తెలుసా. మంది పరిమాణాలు ఉల్లంఘనలు మొండలు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీరిప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీరిప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. కొద్ది రోజులుగా మతోన్మాదులు క్రైస్తవ్యాన్ని దుర్భాషలాట మాట్లాడి చాలా అసహ్యంగా మాట్లాడారు. మేము ఎంతో హృదయపూర్వకంగా ఆరాధించే మరియమ్మ తల్లిని వ్యభిచారని నీచమైన మాటలు మాట్లాడుతూ మాట్లాడారు. అలాగే మేమెంతో పవిత్రంగా చూసుకునే బైబిల్ గ్రంథాన్ని కూడా ఎంతో చండాలమైన మాటలతో ఎంతో వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి మేమందరం కూడా చాలా బాధపడ్డాం. మా హృదయం చాలా గాయపడ్డది. మేము దీని విషయమై పోలీసులు ఆశ్రయించాం. వాళ్ళెంతో చక్కగా మా కేసుని నమోదు తీసుకొని మా పక్షాన్ని నిలబడతామని మాకు ధైర్యం ఇచ్చారు. అలాగనే ఈపూరు ఎస్ఐ గారు మాకు ధైర్యం చెప్పారు. అలాగే దీని విషయంలో క్రైస్తవులందరం బాధపడుతున్నామండి. చట్టపరంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి, న్యాయం జరగాల అని ఆశిస్తూ దీని విషయాల్లో క్రైస్తవం కూడా కదలాలండి. ఇలా ఒక్కరినే అన్నారు, మరియమ్మ తల్లినే అంటున్నారు. ఈ విషయంలో క్రైస్తవులు కదలాలి, అలాగే ప్రభుత్వాలు కూడా కదలాలి, మాట్లాడాలి, మా పక్షాన న్యాయం జరగాలి. ఇది మొదలే, కానీ దీని పక్షాన న్యాయం జరగకపోతే మేము ఎక్కడికైనా వెళ్తాం, ఎంత దూరమైనా వెళ్తాం. దానికి మేము దేనికైనా సిద్ధపడే ఉన్నాం. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాలు కదలాలని ఆశిస్తూ కోరుకుంటున్నాం. మేరీ ఎంత యేసుకు పూలు పెట్టారు, మేరీకి పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దానికి చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు. ఏంట్రా మరి ఇదంతా? దివ్య బలి పూజ అంట మేరీకి. ఇక్కడ చూడండి, దివ్య బలి పూజ మేరీకి అంట. బలి పూజ అంటే వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఏంద్ర తీసుకెళ్ళి అక్కడ మేరీకి? సోషల్ మీడియాలో క్రైస్తవుల మీద నానా బూతులు మాట్లాడుతూ దూషణ ప్రచారాలు చేస్తూ మా మనోభావాలు దెబ్బతిన్న ప్రకారం మేము కంప్లైంట్ ఇవ్వడానికి కొత్తపట్నం పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి ఉన్నాం. మేము కంప్లైంట్ ఇచ్చి ఉన్నాం, వారు స్పందించారు. పోలీసు వారు కూడా సహకరిస్తామని చెప్పారు. ప్రభుత్వం కూడా స్పందించాలని మేము కోరుతున్నాం. మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన వాడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 months బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 months బ్యాక్ వెళ్ళు. అది కాదు, రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనికుడు. మరి ఇంకెవరున్నారు మరి? చాలా మంది వస్తారు, మేమున్నాం అని. హమారా అన్నగారు, కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తా. తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక 100 కోట్లు కావాలి పంచాలంటే. అంతమంది వస్తారు ముందుకి. అన్నలు నేను రాత్రికి గుడా పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకొని పో బెటర్. మేము నమ్ముకున్న యేసు ప్రభు గురించి, మరియమ్మ తల్లి గురించి నోటికి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. చట్టపరంగా వారికి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. భారతదేశంలో స్త్రీలు అందరూ స్పందించండి. దైవజనుల భార్యలను కూడా ఇలా మాట్లాడుతున్నారు. ఇది ఒక స్త్రీకి సంబంధించినది కాదు కదా. భారతదేశంలో స్త్రీలందరూ స్పందించి ఇలాంటివి ఏ స్త్రీకి జరగకుండా ఉండేలాగా ఇలాంటి మతోన్నత కుక్కలకి చట్టబద్ధంగా వారికి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీరిప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ
యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మీ అందరికి వందనాలు. ఈ రోజున మాట్లాడడానికి గల కారణం ఏంటంటే సోషల్ మీడియాలో అనేక రకాలుగా అనేక దూషణలు జరుగుతున్నాయి క్రైస్తవత్వం మీద. ఇవాళ ఈపూర్ పోలీస్ స్టేషన్ వారిని సందర్శించడం జరిగింది. దీని మీద రిపోర్ట్ ఇచ్చాము. రిపోర్టు పోలీస్ ఎస్ఐ గారు సానుకూలంగా స్పందించి మాకు చట్టపరమైన న్యాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. మాకు చాలా సంతోషం. ఇది మాకు న్యాయం జరగకపోతే ఇది ఎందాకైనా వెళ్తాం, మానవ హక్కుల కమిషన్, హ్యూమన్ రైట్స్ వరకు వెళ్తాం, కానీ దీని మాత్రం ఆగం. ఇది అనేది ఈ చిల్లరగాళ్ళు ఈ చిల్లర మాటల కోసం చిల్లర చేసే ప్రయత్నాలు మాత్రం ఆపాలి. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరా, లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. మాట మీద నిలబడి తప్పడు. ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాడు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య ఆడి దగ్గర ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తూ ఉంటాడు. ఎలా రౌడీస్ ఎవడన్నా ఉన్నాడా? కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం. దీని కాలకం తీసి తోకండి, దీని మీద వచ్చబోయింది. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం. మనం ఎంతో పవిత్రంగా చూసుకున్నాం మరియమ్మ ఎంత చండాలంగా మాట్లాడారు చూసారు. మనం ఎంతో పవిత్రంగా చూసుకునే యేసు ప్రభువుని ఎంత చండాలంగా మాట్లాడారంటే అవి ఏంటని కూడా ఎంతో చండాలంగా ఉన్నాయి. మీరు ఆ తమ్నెల్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత చండాలంగా ఎంత అసభ్యకరంగా పెట్టారు. ఆ తమ్నెల్స్ అనేది మీకు తెలుస్తుంది. ఒక్కొక్క క్రైస్తవులు ఆ వీడియోస్ చూసే ఉంటారు. మీరు ప్రతి ఒక్కరు స్పందించండి ఆ వీడియోకి స్పందించి మీ తరపు ఈ క్రైస్తవం తరపున మనం అంటే ఏందో వాళ్ళకి చూపించాలి. అలాంటి తమ్నెల్స్ ఎందుకు పెట్టారు మీరు ఒకసారి చూడండి, క్లారిటీగా మీకు తెలుస్తుంది. అలాగే చర్చిల గురించి చండాలంగా మాట్లాడారు. చర్చి ఎదురు అయ్యి అమ్ముకుంటున్నారు ఇవి అమ్ముకుంటున్నారు అని చెప్పి చండాలంగా మాట్లాడేశారు. ఒక స్త్రీ గురించి ఎలా మాట్లాడతారు, అలా ఇలా ఎలా పడితే అలా చండాలంగా బూతులు మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి చూడండి ఆ వీడియోస్ వల్ల మా మనోభావాలు తప్పితే మేము స్టేషన్కి వచ్చాము. స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ చేశాము. సిఐ గారు చాలా సానుకూలంగా స్పందించారు. కంప్లైంట్ చేస్తామన్నారు, కంప్లైంట్ ఫైల్ చేస్తామన్నారు. మాకు చాలా సానుకూలంగా స్పందించారు. స్టేషన్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అంతా యేసు పూలు పెట్టారు, మేరీ పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దాన్ని చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు. ఏంటా మరి ఇదంతా? దివ్య బలి పూజ అంట మేరీకి. ఇక్కడ చూడండి, దివ్య బలి పూజ మేరీకి అంట. బలి పూజ అంట. వట్టకాయలు ఏమైనా కాదు, వట్టకాయలు ఏమైనా బలిస్తారా? సేమ్ దగ్గరికి వచ్చాను ఫిర్యాదు చేయడానికి. క్రైస్తవులను కించపరిచే మాటలు మాట్లాడుచున్నారని, క్రైస్తవులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుచున్నారని ఇక్కడ మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఎస్ఐ గారు మేము ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించి హామీ ఇచ్చాడు. అలాగే చెప్పేది ఏంటంటే క్రైస్తవులను కించపరిచే మాటలు ఇంకెక్కడ మాట్లాడొద్దని, మరియమ్మ తల్లి గురించి అలాగే లోకరక్షకుడి గురించి మీరు ఆ మాటలు బైబిల్ గ్రంథం గురించి ఆ మాటలు మాట్లాడకూడదని మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎస్ఐ గారు దాన్ని స్వీకరించారు. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరా, లేకపోతే బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి.
క్రైస్తవుల భార్యను అన్యునికి అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వెయిట్. కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరా, లేకపోతే వెళ్ళే వాళ్ళ గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా బాధపడుతున్నాం. అందుకని మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. హమారా ప్రసాద్, లలిత్ కుమారు, పార్వతి వీళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వడానికి, రాధా మనోహర్ దాసు వీళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వడానికి మేము ఈరోజు ఒంగోలు పోలీస్ స్టేషన్కి, తాలూకా పోలీస్ స్టేషన్కి వచ్చాం. మాకు న్యాయం చేయాలని ప్రభుత్వం వారిని కోరుతున్నాం. మేము పోలీసులు కూడా చాలా చక్కగా స్పందించారు. మా బాధను అర్థం చేసుకున్నారు. యాక్షన్ తీసుకుంటానని చెప్పి పోలీసులు కూడా మాకు హామీ ఇచ్చారు. పోలీసులు కూడా మేము చూపించిన వీడియోలు అవి చూసి చాలా బాధపడ్డారు, చక్కగా స్పందించారు. మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వం కూడా మా పక్షంగా నిలబడి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మేరీ లాగా లారీ వెనక్కి వెళ్ళి కన్నారు అనుకుంటున్నారా? మా దేవుళ్ళు ఏమైనా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారా? మీ మేరీకి మొగుడు లేడు, మీ యేసు తండ్రి లేడు. ఏ తుప్పల్లోకి వెళ్ళి కాసిందో, ఎక్కడికి వెళ్ళి కాసిందో, ఎవరితో వెళ్ళి కాసిందో. ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారో తెలుసు. కొంతమంది పరిమాణాలు ఉల్లంఘనలు మూడలు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను వాడు మేరీ మాత్రం చాలా అవమానంగా దూషించారు. రకరకాల మాటలతో వినడానికి అసభ్యకరమైన పదజాలాలు ఉపయోగించి చాలా దుర్భాషలాడారు. యేసయ్యను కూడా రకరకాలుగా దుర్భాషలాడారు. మన దైవజనులు దుర్భాషలాడారు. చర్చిలు పవిత్రంగా చూసిన చర్చిలలో గురించి మాట్లాడారు, అసభ్యంగా మాట్లాడారు. మంచి దైవజనుల భార్యల గురించి కూడా అసభ్యంగా మాట్లాడారు. ఇదన్నిటి చూసి చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనివల్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చర్య తీసుకుంటామని చెప్పారు. అధికారులు మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి. మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి. మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. ఆ 2 చెక్కలు ఓ శవం 3 మేకులు, ఓ శవం 2 చెక్కలు 3 మేకులు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బోకులు. చెప్పాడు గాడ్డు అలా పుస్తకంలో గాడ్డు ఆ రాడ్ పెట్టుకుని అని బదులు కొట్టేమన్నాడు. బ్యాట్ గాడు ఆడు గాడ్ కాదు, ఫ్రాడ్. ఆడు గాడ్ కాదు, గాండు. అందుకే మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన వాడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 months బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 months బ్యాక్ వెళ్ళు. అది కాదు, రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనికుడు. మరి ఇంకెవరున్నారు మరి? చాలా మంది వస్తారు, మేమున్నాం అని. హమారా అన్నగారు, కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తా. తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక 100 కోట్లు కావాలి పంచాలంటే. అంతమంది వస్తారు ముందుకి. అన్నలు నేను రాత్రికి గుడా పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకొని పో బెటర్. అందరికీ నమస్కారాలు. ఈ రోజు నారాయణపూర్ స్టేషన్ దగ్గరికి మేము వచ్చాం. ఎందుకంటే క్రైస్తవుల స్త్రీల మీద, దైవజనుల మీద సోషల్ మీడియాలో చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అందుకని ఈ సోషల్ మీడియాలో దైవజనుల గురించి ఎలాగ నిశ్చయంగా మాట్లాడుతున్నారు కాబట్టి దైవజనుల గురించి కాక మళ్ళీ వాళ్ళ భార్యల గురించి, యేసు ప్రభు గురించి చాలా నిశ్చయంగా మాట్లాడుతున్నారు కాబట్టి కేసు పెట్టడానికి వచ్చారు. అధికారులు తీసుకున్నారు, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం. మేము ఈరోజు కారంపూడి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఎందుకనంటే ఎంతో మంది సోషల్ మీడియాలో కూడా మా యేసు ప్రభు గురించి, మా మరియమ్మ తల్లి గురించి నీచంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అవి మా మనోభావాలను దెబ్బతీసాం. మేము ఎంతగానో కృంగిపోతున్నాం. దైవజనుల భార్యలు సైతము ఎంతో నీచంగా మాట్లాడుతున్నారు. దైవజనులు వాళ్ళు దేవుని ప్రేమనే ప్రకటిస్తున్నారు కానీ దోషులు ప్రకటించలేదు. ఈ రాధా మనోహర్ అనేవాడు, లలిత్ కుమార్ అనేవాడు, నల్ల పార్వతి అనే ఆమె, ఇంకా కొంతమంది ఫోటోలో ఉన్న వాళ్ళందరూ సైతము మా క్రైస్తవులైన బిడ్డల మీద నీచాటిగా మాట్లాడుతున్నారు. మేము ఈ రోజున పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. కారంపూట్లో మేము కేసు పెట్టాము. వాళ్ళు కేసు తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాము, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఈ రోజు మేము కారంపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. అందరికీ కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం. దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చబోయింది.
కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇది ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం. దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చబోయింది. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. క్రైస్తవులు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. నీచంగా క్రైస్తవుల గురించి, ఆడవాళ్ళ గురించి, యేసు ప్రభు గురించి, ఆయన తల్లి గురించి, బైబిల్ గ్రంథం గురించి ఎంతో దారుణంగా మాట్లాడుతున్నారు. అలా క్రైస్తవులు మాట్లాడితే మేము ఎక్కడ ఊరుకోము, తిరిగి మేము కూడా మాట్లాడతామని ఇలాగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. సార్ కూడా యాక్షన్ తీసుకుంటామమ్మా, పైకి పంపిస్తామమ్మా అని మాట్లాడుతున్నాడు. మాకు న్యాయం జరిగిద్దని మేము ఇక్కడ దాకా వచ్చాము. ఒక క్రైస్తవులుగా మేము ఎక్కడా సిగ్గుపడం. బైబిల్ గ్రంథం మీద వచ్చబోస్తామని అంటున్నారు. అసలు ఎంతో నీచంగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం ఎంతో తప్పు కదా. క్రైస్తవులు మేము ఆడవాళ్ళం కలిసి ఇలా స్పందిస్తున్నాము. మరియమ్మ తల్లి గురించి కూడా చాలా నీచంగా మాట్లాడారు. మనోభావాలు దెబ్బతిన్నాయి. నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు, పరిశుద్ధాత్మ నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు, ఒప్పుకోవట్లేదు ఆయన. ఒప్పుకోవాలి క్రైస్తవుడు అంటే. ఇప్పుడు సాతాన్ సంబంధులు కదండి వీళ్ళు, అందువల్ల ఒప్పుకోరు. ఇప్పుడు దేవుని వాక్యం, దేవుని ఆత్మ వీళ్ళ భార్య మీదకి ఎగబడుతుందంటే వీడు ఆహ్వానించాలి. మల్లెపూలు పెట్టి పక్క రెడీ చేసి మొత్తం అగరబత్తులు వెలిగించి రమ్మని చెప్పాలి పరిశుద్ధాత్మని. అది క్రైస్తవుడు అంటే. సూపర్ అండి, సూపర్ అండి, నిజ క్రైస్తవులండి మీరు. మేము అందుకని మాకు న్యాయం జరగాలని వచ్చాం. మాకు ఏదైనా న్యాయం జరగాలి, ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని మేము నమ్ముతున్నాం. పోలీసులు ఏమన్నారు? పోలీసులు న్యాయం జరిగిస్తాను, మీకు ఏదైనా న్యాయం జరిగింది వెళ్ళండి అని చెప్పి మాట్లాడుతున్నాం. మంచిగా మాకు న్యాయం చేయండి సార్ అని మేము అడిగాం. ఒక్కసారి మేము చేస్తామమ్మా అని చెప్పి సేవకుల భార్యని కప్పు చెప్తే వాళ్ళు చేస్తారంట. అదేమంటే బైబిల్ మీద పేసబోతాడంట. అదేనా చేసేది? ఒక స్త్రీల మీద, ఒక సేవకుల భార్యల మీద ఎట్లైనా చేసేది? మాకు న్యాయం చేయాలి సార్. నేను ఎవరికి పుట్టానో చెప్పగలను, చూపించగలను. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి. మరి లంచ్ బైబిల్లో మీ పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు ఎందుకు లేదు? మరి లంచ్ బైబిల్లో మీ పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు ఎందుకు లేదు? యేసు ఒక చవట, వాడిని నమ్మిన వాళ్ళు కూడా చవటలు. రోజు యూట్యూబ్ లో వస్తున్న అనేక వీడియోల కారణంగా ఈ రోజు మరింత తల్లిని దూషించడం, దైవజనులను దూషించడం, అదేవిధంగా మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను కూడా దూషిస్తున్న కారణం చేత ఈ రోజు ఇంకోలు పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా కంప్లైంట్ రిసీవ్ చేసుకొని దాని పరంగా యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకుంటామని మనకు చెప్పి ఉన్నారు. మా దేవుడు ఏమైనా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారు. మీ మేరీకి మొగుడు లేడు, మీ యేసుకు తండ్రి లేడు. ఏ తొప్పల్లోకి వెళ్ళి కాసిందో, ఎక్కడికి వెళ్ళి కాసిందో, ఎవరితో వెళ్ళి కాసిందో. ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తారో తెలుసు. కొంతమంది పరిమాణాలు ఉల్లంఘనలు మూడలు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. కొద్ది రోజులుగా మతోన్మాదులు క్రైస్తవ్యాన్ని దుర్భాషలాట మాట్లాడి చాలా అసహ్యంగా మాట్లాడు. మేము ఎంతో హృదయపూర్వకంగా ఆరాధించే మరియమ్మ తల్లిని వ్యభిచారని నీచమైన మాటలు మాట్లాడుతూ దుర్భాషలాటాడు మాట్లాడారు. అలాగే
మేమెంతో పవిత్రంగా చూసుకునే బైబిల్ గ్రంథాన్ని కూడా ఎంతో చండాలమైన మాటలతో ఎంతో వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి మేమందరం కూడా చాలా బాధపడ్డాం. మా హృదయం చాలా గాయపడ్డది. మేము దీని విషయమై పోలీసులు ఆశ్రయించాం. వాళ్ళెంతో చక్కగా మా కేసును నమోదు తీసుకొని మా పక్షాన్ని నిలబడతామని మాకు ధైర్యం ఇచ్చారు. అలాగనే ఈపూరు ఎస్ఐ గారు మాకు ధైర్యం చెప్పారు. అలాగే దీని విషయంలో క్రైస్తవులందరం బాధపడుతున్నామండి. చట్టపరంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి, న్యాయం జరగాల అని ఆశిస్తూ దీని విషయాల్లో క్రైస్తవం కూడా కదలాలండి. ఇలా ఒక్కరినే అన్నారు, మరియమ్మ తల్లినే అంటున్నారు. ఈ విషయంలో క్రైస్తవులు కదలాలి, అలాగే ప్రభుత్వాలు కూడా కదలాలి, మాట్లాడాలి, మా పక్షాన న్యాయం జరగాలి. ఇది మొదలే, కానీ దీని పక్షాన న్యాయం జరగకపోతే మేము ఎక్కడికైనా వెళ్తాం, ఎంత దూరమైనా వెళ్తాం. దానికి మేము దేనికైనా సిద్ధపడే ఉన్నాం. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాలు కదలాలని ఆశిస్తూ కోరుకుంటున్నాం. ఎంత యేసుకు పూలు పెట్టారు, మేరీకి పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దానికి చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు. ఏంట్రా మరి ఇదంతా? దివ్య బలి పూజ అంట మేరీకి. ఇక్కడ చూడండి, దివ్య బలి పూజ మేరీకి అంట. బలి పూజ అంటే కాదు, వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఏంద్ర తీసుకెళ్ళి అక్కడ మేరీకి? సోషల్ మీడియాలో క్రైస్తవుల మీద నానా బూతులు మాట్లాడుతూ దూషణ ప్రచారాలు చేస్తూ మా మనోభావాలు దెబ్బతిన్న ప్రకారం మేము కంప్లైంట్ ఇవ్వడానికి కొత్తపట్నం పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి ఉన్నాం. మేము కంప్లైంట్ ఇచ్చి ఉన్నాం, వాళ్ళు స్పందించారు. పోలీసు వారు కూడా సహకరిస్తామని చెప్పారు. ప్రభుత్వం కూడా స్పందించాలని మేము కోరుతున్నాం. అందుకే మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన వాడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 months బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 months బ్యాక్ వెళ్ళు. అది కాదు, రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనికుడు. మరి ఇంకెవరు ఉన్నారు మరి? చాలా మంది వస్తారు, మేమున్నాం అని. హమారా అన్నగారు, కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తా. తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక 100 కోట్లు కావాలి పంచాలంటే. అంతమంది వస్తారు ముందుకి. అన్నలు నేను రాత్రికి గుడాల పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకొని పో బెటర్. మేము నమ్ముకున్న యేసు ప్రభు గురించి, మరియమ్మ తల్లి గురించి నోటికి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. చట్టపరంగా వారికి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. భారతదేశంలో స్త్రీలు అందరూ స్పందించండి. దైవజనులు భార్యలను కూడా ఇలా మాట్లాడుతున్నారు. ఇది ఒక స్త్రీకి సంబంధించినది కాదు కదా. భారతదేశంలో స్త్రీలందరూ స్పందించి ఇలాంటివి ఏ స్త్రీకి జరగకుండా ఉండేలాగా ఇలాంటి మతోన్నత కుక్కలకి చట్టబద్ధంగా వారికి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాం సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాం సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మీ అందరికి వందనాలు. ఈ రోజున మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, సోషల్ మీడియాలో అనేక రకాలుగా అనేక దూషణలు జరుగుతున్నాయి క్రైస్తవత్వం మీద. ఇవాళ ఈపూర్ పోలీస్ స్టేషన్ వారిని సందర్శించడం జరిగింది. దీని మీద రిపోర్ట్ ఇచ్చాము. రిపోర్టు పోలీస్ ఎస్ఐ గారు సానుకూలంగా స్పందించి మాకు చట్టపరమైన న్యాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. మాకు చాలా సంతోషం. ఇది మాకు న్యాయం జరగకపోతే ఇది ఎందాకైనా వెళ్తాం, మానవ హక్కుల కమిషన్, హ్యూమన్ రైట్స్ వరకు వెళ్తాం, కానీ దీని మాత్రం ఆగం. ఇది అనేది ఈ చిల్లరగాళ్ళు, ఈ చిల్లర మాటల కోసం చిల్లర చేసే ప్రయత్నాలు మాత్రం ఆపాలి. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరాయి. లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. మాట మీద నిలబడి రమ్మడు. ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య ఆడి దగ్గర, ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తూ ఉంటాడు.
ఎరా రౌడీస్ ఎవడైనా ఉన్నాడా? ఇది కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇది ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం. దీని కాలకం తీసి తోకండి, దీని మీద వచ్చబోయింది. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం. మనం ఎంతో పవిత్రంగా చూసుకునే మరియమ్మ ఎంత చండాలంగా మాట్లాడారు చూసారు. మనం ఎంతో పవిత్రంగా చూసుకునే యేసు ప్రభువుని ఎంత చండాలంగా మాట్లాడారంటే అవి ఏంటని కూడా ఎంతో చండాలంగా ఉన్నాయి. మీరు ఆ తమ్నెల్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత చండాలంగా ఎంత అసభ్యకరంగా పెట్టారు. ఆ తమ్నెల్స్ అనేది మీకు తెలుస్తుంది. ఒక్కొక్క క్రైస్తవులు ఆ వీడియోస్ చూసే ఉంటారు. మీరు ప్రతి ఒక్కరు స్పందించండి ఆ వీడియోకి స్పందించి మీ తరపు ఈ క్రైస్తవం తరపున మనం అంటే ఏందో వాళ్ళకి చూపించాలి. అలాంటి తమ్నెల్స్ ఎందుకు పెట్టారు మీరు ఒకసారి చూడండి, క్లారిటీగా మీకు తెలుస్తుంది. అలాగే చర్చిల గురించి చండాలంగా మాట్లాడారు. చర్చి ఎదురు అయ్యి అమ్ముకుంటున్నారు ఇవి అమ్ముకుంటున్నారు అని చెప్పి చండాలంగా మాట్లాడేశారు. ఒక స్త్రీ గురించి ఎలా మాట్లాడతారు, అలా ఇలా ఎలా పడితే అలా చండాలంగా బూతులు మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి చూడండి ఆ వీడియోస్ వల్ల మా మనోభావాలు తప్పితే మేము స్టేషన్కి వచ్చాము. స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ చేశాము. సిఐ గారు చాలా సానుకూలంగా స్పందించారు. కంప్లైంట్ చేస్తామన్నారు, కంప్లైంట్ ఫైల్ చేస్తామన్నారు. మాకు చాలా సానుకూలంగా స్పందించారు. స్టేషన్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అంతా యేసు పూలు పెట్టారు, మేరీ పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దాన్ని చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు. ఏంటా మరి ఇదంతా? దివ్య బలి పూజ అంట మేరీకి. ఇక్కడ చూడండి, దివ్య బలి పూజ మేరీకి అంట. బలి పూజ అంటే వట్టకాయలు ఏమైనా కాదు, వట్టకాయలు ఏమైనా బలిస్తారా? సేమ్ దగ్గరికి వచ్చాను ఫిర్యాదు చేయడానికి. క్రైస్తవులను కించపరిచే మాటలు మాట్లాడుచున్నారని, క్రైస్తవులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుచున్నారని ఇక్కడ మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఎస్ఐ గారు మేము ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించి హామీ ఇచ్చాడు. అలాగే చెప్పేది ఏంటంటే క్రైస్తవులను కించపరిచే మాటలు ఇంకెక్కడ మాట్లాడొద్దని, మరియమ్మ తల్లి గురించి అలాగే లోకరక్షకుడి గురించి మీరు ఆ మాటలు బైబిల్ గ్రంథం గురించి ఆ మాటలు మాట్లాడకూడదని మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎస్ఐ గారు దాన్ని స్వీకరించారు. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్యను అన్యునికి అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరా, లేకపోతే బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్యను అన్యునికి అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యనైనా అప్పగించరా, లేకపోతే వెళ్ళే వాళ్ళ గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా బాధపడుతున్నాం. అందుకని మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. హమారా ప్రసాద్, లలిత్ కుమారు, పార్వతి వీళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వడానికి, రాధా మనోహర్ దాసు వీళ్ళ మీద కంప్లైంట్లు ఇవ్వడానికి మేము ఈరోజు ఒంగోలు పోలీస్ స్టేషన్కి, తాలూకా పోలీస్ స్టేషన్కి వచ్చాం. మాకు న్యాయం చేయాలి అని ప్రభుత్వం వారిని కోరుతున్నాం. మేము పోలీసులు కూడా చాలా చక్కగా స్పందించారు. మా బాధను అర్థం చేసుకున్నారు. యాక్షన్ తీసుకుంటానని చెప్పి పోలీసులు కూడా మాకు హామీ ఇచ్చారు. పోలీసులు కూడా మేము చూపించిన వీడియోలు అవి చూసి చాలా బాధపడ్డారు, చక్కగా స్పందించారు. మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వం కూడా మా పక్షంగా నిలబడి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మేరీ లాగా లారీ వెనక్కి వెళ్ళి కన్నారు అనుకుంటున్నారా? మా దేవుళ్ళు ఏమైనా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారా? మీ మేరీకి మొగుడు లేడు, మీ యేసు తండ్రి లేడు. ఏ తొప్పల్లోకి వెళ్ళి కాసిందో, ఎక్కడికి వెళ్ళి కాసిందో, ఎవరితో వెళ్ళి కాసిందో. ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారో తెలుసా? కొంతమంది పరిమాణాలు ఉల్లంఘనలు మూడలు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను వాడు మేరీ మాత్రం చాలా అవమానంగా దూషించారు. రకరకాల మాటలతో వినడానికి అసభ్యకరమైన పదజాలాలు ఉపయోగించి చాలా దుర్భాషలాడారు. యేసయ్యను కూడా రకరకాలుగా దుర్భాషలాడారు. నన్ను దైవజనులు దుర్భాషలాడారు. చర్చిలు పవిత్రంగా చూసిన చర్చిలలో
గురించి మాట్లాడారు, అసభ్యంగా మాట్లాడారు. మంచి దైవజనుల భార్యల గురించి కూడా అసభ్యంగా మాట్లాడారు. ఇదన్నిటి చూసి చాలా మా మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను మళ్ళీ వల్ల మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చర్య తీసుకుంటామని చెప్పారు. అధికారులు స్పందించలేదు. క్రైస్తవులు అందరూ కూడా ఎలాంటి కంప్లైంట్ ఇచ్చారు. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. ఆ 2 చెక్కలు ఓ శవం 3 మేకులు, ఓ శవం 2 చెక్కలు 3 మేకులు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బోకులు. చెప్పాడు గాడ్డు అలా పుస్తకంలో గాడ్డు ఆ రాడ్ పెట్టుకుని అని బదులు కొట్టేమన్నాడు బ్యాట్ గాడు. ఆడు గాడ్ కాదు, ఫ్రాడ్. ఆడు గాడ్ కాదు, గాండు. అలాగే మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన వాడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 months బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 months బ్యాక్ వెళ్ళి. అది కాదు, రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనికుడు. రోమన్ సైనికుడు మరి ఇంకెవరున్నారు మరి? చాలా మంది వస్తారు మేమున్నాం అని. హమారా అన్నగారు, కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తా. తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక 100 కోట్లు కావాలి పంచాలంటే. అంతమంది వస్తారు ముందుకి. అన్నలు నేను రాత్రికి గుడా పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకొని పో బెటర్. అందరికీ నమస్కారాలు. ఈ రోజు కారంపూట స్టేషన్ దగ్గరికి మేము వచ్చాము. ఎందుకంటే క్రైస్తవుల స్త్రీల మీద, దైవజనుల మీద సోషల్ మీడియాలో చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అందుకని ఈ సోషల్ మీడియాలో దైవజనుల గురించి ఎలాగ నిత్యంగా మాట్లాడుతున్నారు కాబట్టి దైవజనుల గురించి కాక మళ్ళీ వాళ్ళ భార్యల గురించి, యేసు ప్రభు గురించి చాలా నిత్యంగా మాట్లాడుతున్నారు కాబట్టి మీ కేసు కట్టడానికి వచ్చారు. అధికారులు తీసుకున్నారు, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం. మేము ఈరోజు కారంపూడి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఎందుకనంటే ఎంతో మంది సోషల్ మీడియాలో కూడా ఆ యేసు ప్రభు గురించి, ఆ మరియమ్మ తల్లి గురించి నీచంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అవి మా మనోభావాలను దెబ్బతీసు. మేము ఎంతగానో కృంగిపోతున్నాం. దైవజనుల భార్యలు సైతము ఎంతో నీచంగా మాట్లాడుతున్నారు. దైవజనులు వాళ్ళు దేవుని ప్రేమనే ప్రకటిస్తున్నారు కానీ దోషులు ప్రకటించలేదు. ఈ రాధా మనోహర్ అనేవాడు, లలిత కుమార్ అనేవాడు, అల్ల పార్వతి అనే ఆమె, ఇంకా కొంతమంది ఫోటోలో ఉన్న వాళ్ళందరూ సైతము మా క్రైస్తవులైన బిడ్డల మీద నీచాటిగా మాట్లాడుతున్నారు. మేము ఈ రోజున పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న కారంపూట్లో మేము కేసు పెట్టాము. వాళ్ళు కేసు తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాము, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఈ రోజు మేము కారంపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. అందరికీ కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం, దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చబోయింది కూడా సృష్టిగా. ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం, దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చబోయింది. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. క్రైస్తవులు ఎంతో దారుణంగా మాట్లాడుతున్నారు. నీచంగా క్రైస్తవుల గురించి, ఆడవాళ్ళ గురించి, యేసు ప్రభు గురించి, ఆయన తల్లి గురించి, బైబిల్ గ్రంథం గురించి ఎంతో దారుణంగా మాట్లాడుతున్నారు. అలా క్రైస్తవులు మాట్లాడితే మేము ఎక్కడ ఊరుకోము, తిరిగి మేము కూడా మాట్లాడతామని ఇలాగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. సార్ కూడా యాక్షన్ తీసుకుంటామమ్మా, పైకి పంపిస్తామమ్మా అని మాట్లాడుతున్నాడు. మాకు న్యాయం జరిగిద్దని మేము ఇక్కడ దాకా వచ్చాము. ఒక క్రైస్తవులుగా మేము ఎక్కడా సిగ్గుపడం. బైబిల్ గ్రంథం మీద ఉచ్చబోస్తామని అంటున్నారు. అసలు ఎంతో నీచంగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం ఎంతో తప్పు కదా. క్రైస్తవులు మేము ఆడవాళ్ళని కలిసి ఇలా స్పందిస్తున్నాము. మరియమ్మ తల్లి గురించి కూడా చాలా నీచంగా మాట్లాడారు. మనోభావాలు దెబ్బతిన్నాయి.
నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు, పరిశుద్ధాత్మ నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు ఒప్పుకోవట్లేదు ఆయన. ఒప్పుకోవాలి క్రైస్తవుడు అంటే. ఇప్పుడు సాతాను సంబంధులు కదండి వీళ్ళు, అందువల్ల ఒప్పుకోరు. ఇప్పుడు దేవుని వాక్యం, దేవుని ఆత్మ వీళ్ళ భార్య మీదకి ఎగబడుతుందంటే వీడు ఆహ్వానించాలి, మల్లెపూలు పెట్టి పక్క రెడీ చేసి మొత్తం అగరబత్తులు వెలిగించి రమ్మని చెప్పాలి పరిశుద్ధాత్మని. అది క్రైస్తవుడు అంటే. సూపర్ అండి, సూపర్ అండి, నిజ క్రైస్తవులండి మీరు. అందుకని మాకు న్యాయం జరగాలని వచ్చాం. మాకు ఏదైనా న్యాయం జరగాలి, ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని మేము నమ్ముతున్నాం. పోలీసులు ఏమన్నారు? పోలీసులు న్యాయం జరిగిస్తామని మీకు ఏదైనా న్యాయం జరిగింది వెళ్ళండి అని చెప్పి ఎవరైనా మంచిగా మాకు న్యాయం చేయండి సార్ అని మేము అడిగాం. ఒక్కసారి మీరు చేస్తామమ్మా అని చెప్పి సేవకుల భార్యని తప్పు చెప్తే వాళ్ళు చేస్తాడంట. అదేమంటే బైబిల్ మీద పేసబోతాడంట. అదేనా చేసేది? ఒక స్త్రీల మీద, ఒక సేవకుల భార్యల మీద ఇట్లనే చేసేది. మాకు న్యాయం చేయాలి సార్. నేను ఎవరికి పుట్టానో చెప్పగలను, చూపించగలను. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి. మరి లంచ్ బైబిల్లో మీ పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు ఎందుకు లేదు? మరి లంచ్ బైబిల్లో మీ పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు ఎందుకు లేదు? యేసు ఒక చవట, వాడిని నమ్మిన వాళ్ళు కూడా చవటలు. రోజు యూట్యూబ్ లో వస్తున్న అనేక వీడియోలను కారణంగా ఈ రోజు మరింత తల్లిని దూషించడం, దైవజనులను దూషించడం, అదేవిధంగా మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను కూడా దూషిస్తున్న కారణం చేత ఈ రోజు ఇంకోలు పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా కంప్లైంట్ రిసీవ్ చేసుకుని దాని పరంగా యాక్షన్ తీసుకుని చర్యలు తీసుకుంటామని మనకు చెప్పి ఉన్నారు. మా దేవుడు ఏమైనా అంత దరిద్రమైన క్యారెక్టర్ అనుకుంటున్నారు. మీ మేరీకి మొగుడు లేడు, మీ యేసు తండ్రి లేడు. ఏ తుప్పల్లోకి వెళ్ళి కాసిందో, ఎక్కడికి వెళ్ళి కాసిందో, ఎవరితో వెళ్ళి కాసిందో. ఒక్కొక్క పాస్టర్ ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నారో తెలుసా? మంది పరిమాణాలు ఉల్లంఘనలు మూడలు ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఇల్లు పనులు చేసుకోలేక వాడిపోక ముందే నన్ను మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీరిప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీరిప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి, మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. కొద్ది రోజులుగా మతోన్మాదులు క్రైస్తవ్యాన్ని దుర్భాషలాట మాట్లాడి చాలా అసహ్యంగా మాట్లాడు. మేము ఎంతో హృదయపూర్వకంగా ఆరాధించే మరియమ్మ తల్లిని వ్యభిచారని నీచమైన మాటలు మాట్లాడుతూ మాట్లాడారు. అలాగే మేమెంతో పవిత్రంగా చూసుకునే బైబిల్ గ్రంథాన్ని కూడా ఎంతో చండాలమైన మాటలతో ఎంతో వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి మేమందరం కూడా చాలా బాధపడ్డాం. మా హృదయం చాలా గాయపడ్డది. మేము దీని విషయమై పోలీసులు ఆశ్రయించాం. వాళ్ళెంతో చక్కగా మా కేసును నమోదు తీసుకొని మా పక్షాన్ని నిలబడతామని మాకు ధైర్యం ఇచ్చారు. అలాగనే ఈపూరు ఎస్ఐ గారు మాకు ధైర్యం చెప్పారు. అలాగే దీని విషయంలో క్రైస్తవులందరం బాధపడుతున్నామండి. చట్టపరంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి, న్యాయం జరగాల అని ఆశిస్తూ దీని విషయాల్లో క్రైస్తవం కూడా కదలాలండి. ఇలా ఒక్కరినే అన్నారు, మరియమ్మ తల్లినే అంటున్నారు. ఈ విషయంలో క్రైస్తవులు కదలాలి, అలాగే ప్రభుత్వాలు కూడా కదలాలి, మాట్లాడాలి, మా పక్షాన న్యాయం జరగాలి. ఇది మొదలే, కానీ దీని పక్షాన న్యాయం జరగకపోతే మేము ఎక్కడికైనా వెళ్తాం, ఎంత దూరమైనా వెళ్తాం. దానికి మేము దేనికైనా సిద్ధపడే ఉన్నాం. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాలు కదలాలని ఆశిస్తూ కోరుకుంటున్నాం. ఎంత యేసుకు పూలు పెట్టారు, మేరీకి పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దాన్ని చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు. ఏంటా మరి ఇదంతా? దివ్య బలి పూజ అంట మేరీకి. ఇక్కడ చూడండి, దివ్య బలి పూజ మేరీకి అంట. బలి పూజ అంటే వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఏంద్ర తీసుకెళ్ళి అక్కడ మేరీకి? సోషల్ మీడియాలో క్రైస్తవుల మీద నానా బూతులు మాట్లాడుతూ దూషణ ప్రచారాలు చేస్తూ మా మనోభావాలు దెబ్బతిన్న ప్రకారం మేము కంప్లైంట్ ఇవ్వడానికి కొత్తపట్నం పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి ఉన్నాం. మేము కంప్లైంట్ ఇచ్చి ఉన్నాం, వాళ్ళు స్పందించారు. పోలీసు వారు కూడా సహకరిస్తామని చెప్పారు. ప్రభుత్వం కూడా స్పందించాలని మేము కోరుతున్నాం.
అందుకే మరి వాళ్ళ అమ్మకి రిబ్బన్ కటింగ్ చేసిన వాడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత 8 నెలలకు కదా, అంటే 8 months బ్యాక్ అనమాట. అంటే ఇప్పుడు డిసెంబర్ కదా, ఒక 8 months బ్యాక్ వెళ్ళు. అది కాదు, రిబ్బన్ కటింగ్ చేసిన బ్యాచ్ రోమన్ సైనికుడు. రోమన్ సైనికుడు మరి ఇంకెవరు ఉన్నారు మరి? చాలా మంది వస్తారు మేమున్నాం అని. హమారా అన్నగారు కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే అని ఒప్పుకున్న వారికి ₹1,00,000 బహుమతి ఇస్తా. తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక 100 కోట్లు కావాలి పంచాలంటే. అంతమంది వస్తారు ముందుకి. అన్నలు నేను రాత్రికి గుడా పండుగలలో మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా. హెల్మెట్ తీసుకొని పో బెటర్. మేము నమ్ముకున్న యేసు ప్రభు గురించి మరియమ్మ తల్లి గురించి నోటికి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. చట్టపరంగా వారికి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. భారతదేశంలో స్త్రీలు అందరూ స్పందించండి. దైవజనుల భార్యలను కూడా ఇలా మాట్లాడుతున్నారు. ఒక స్త్రీకి సంబంధించినది కాదు కదా. భారతదేశంలో స్త్రీలందరూ స్పందించి ఇలాంటివి ఏ స్త్రీకి జరగకుండా ఉండేలాగా ఇలాంటి మతోన్నత కుక్కలకి చట్టబద్ధంగా వారికి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి. మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి. మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మీ అందరికి వందనాలు. ఈ రోజున మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, సోషల్ మీడియాలో అనేక రకాలుగా అనేక దూషణలు జరుగుతున్నాయి క్రైస్తవత్వం మీద. ఇవాళ ఈపూర్ పోలీస్ స్టేషన్ వారిని సందర్శించడం జరిగింది. దీని మీద రిపోర్ట్ ఇచ్చాము. రిపోర్టు పోలీస్ ఎస్ఐ గారు సానుకూలంగా స్పందించి మాకు చట్టపరమైన న్యాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. మాకు చాలా సంతోషం. ఇది మాకు న్యాయం జరగకపోతే ఇది ఎందాకైనా వెళ్తాం. మానవ హక్కుల కమిషన్, హ్యూమన్ రైట్స్ వరకు వెళ్తాం, కానీ దీని మాత్రం ఆగం. ఇది అనేది ఈ చిల్లరగాళ్ళు ఈ చిల్లర మాటల కోసం చిల్లర చేసే ప్రయత్నాలు మాత్రం ఆపాలి. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరా, లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. మాట మీద నిలబడి రమ్మడు. ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య నా దగ్గర ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తూ ఉంటాడు. ఎలా రౌడీస్ ఎవడైనా ఉన్నాడా? కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం. దీని కాలకం తీసి తోకండి, దీని మీద వచ్చబోయింది. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి. మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం తీసుకొచ్చి. మేరీ విగ్రహం గుణదల్లో ఉంది. ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు. ఆ మేరీ జాకెట్ ఇప్పి, గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మని రేప్ చేసినా క్షమిస్తాడండి. మరి మేరీని రేప్ చేస్తాను సార్ వాళ్ళ అమ్మని. ఆ బీర్ బాటిల్స్ బాగా తాగి మేరీ యోనిలో దోపుతారు మొత్తం. మనం ఎంతో పవిత్రంగా చూసుకున్నాం. మరియమ్మ ఎంత చండాలంగా మాట్లాడారు చూసారు. మనం ఎంతో పవిత్రంగా చూసుకునే యేసు ప్రభువుని ఎంత చండాలంగా మాట్లాడారంటే అవి ఏంటని కూడా ఎంతో చండాలంగా ఉన్నాయి. మీరు ఆ తమ్నైల్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత చండాలంగా ఎంత అసభ్యకరంగా పెట్టారు. ఆ తమ్నైల్స్ అనేది మీకు తెలుస్తుంది. ఒక్కొక్క క్రైస్తవులు ఆ వీడియోస్ చూసే ఉంటారు. మీరు ప్రతి ఒక్కరు స్పందించండి. ఆ వీడియోకి స్పందించి మీ తరపు ఈ క్రైస్తవం తరపున మనం అంటే ఏందో వాళ్ళకి చూపించాలి. అలాంటి తమ్నైల్స్ ఎందుకు పెట్టారు మీరు ఒకసారి చూడండి, క్లారిటీగా మీకు తెలుస్తుంది. అలాగే చర్చిల గురించి చండాలంగా మాట్లాడారు. చర్చి ఎదురు అయ్యి అమ్ముకుంటున్నారు, ఇవి అమ్ముకుంటున్నారు అని చెప్పి
చండాలంగా మాట్లాడేశారు. ఒక స్త్రీ గురించి ఎలా మాట్లాడతారు? అలా ఇలా ఎలా పడితే అలా చండాలంగా బూతులు మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి చూడండి ఆ వీడియోస్ వల్ల మా మనోభావాలు తప్పితే మేము స్టేషన్కి వచ్చాము. స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ చేశాము. సిఐ గారు చాలా సానుకూలంగా స్పందించారు. కంప్లైంట్ చేస్తామన్నారు, కంప్లైంట్ ఫైల్ చేస్తామన్నారు. మాకు చాలా సానుకూలంగా స్పందించారు. స్టేషన్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము.